సరే మంచిది. ఈరోజు మెసేజ్ అంశం పేరేంటిదంటే జయించువారు. హల్లెలూయా! హల్లెలూయా! మెసేజ్ అంశం ఏంటిది ఈరోజు? జయించువారు. అంటే జయించేవారంటే ఎవరు? జయించేవారు అంటే ఎవరు? పోరాటాలు చేసేవాళ్ళు. తర్వాత పోటీల్లో జయిస్తారు. గెలుస్తారు పోటీల్లో. గెలవటం అనేది జయం. ఏంటిది? గెలవటం అనేది జయం. నెగ్గటం అనేది జయం. అయితే జయించువారు దేవుని రాజ్యంలో జయించేవారు ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? అసలు జయం అనేది ఎలాగొచ్చిద్ది? జయించే వారికి దేవుడు ఎలాగ తోడుగుంటారు? దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎలాగ జయిస్తామనేది ఈరోజు మన యొక్క మెసేజ్ అంశం. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. చేశారు కదా? అందరూ చూడండి ఇప్పుడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ చదవండి అక్క తర్వాత. లోకమును జయించిన విజయము విశ్వాసము మన విశ్వాసమే. హల్లెలూయా! అంటే లోకమును జయించేది ఏంటిది? మనలో ఉన్న విశ్వాసము. ఇంకొక వచనంలో ఏముంటుందంటే ఒక మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని ఉంటుంది. అంటే లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఎలాగయ్యాడు? ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి, లోకాన్ని గెలిచాడు కాబట్టి, ఆయన భూలోకంలో వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వబడిన తండ్రి యొక్క చిత్తాన్ని సరిగా ఆయన నిర్వర్తించాడు, గెలిచాడు. ఆ పరుగు పందాన్ని ఏం చేశాడు? ఆయన గెలిచాడు కాబట్టి, ఆయన జయించి ఉన్నాడు కాబట్టి ఏమైంది? లోకమును ఆయన జయించాడు. ఈ లోకమును జయించిన వాడు ఆయన కాబట్టి, మనము కూడా లోకమును జయించిన వారిని మనం వెంబడిస్తున్నాం కాబట్టి, నువ్వు కూడా జయించే వారి సంఖ్యలో చేర్చబడి లోకమును జయించిన విశ్వాసము విజయము మన విశ్వాసమే. విశ్వాసము ద్వారా ఆయన మనలో నివాసము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. కృపాసక్తి సంపూర్ణ కృపలు మీద మా నమ్మదగిన స్నేహితురా, ఇప్పుడు దాకా మేము నీతో మాట్లాడడానికి కృపను మీరు ఇచ్చి ఉన్నారు. మీరు మాట్లాడిన ప్రతి ప్రవచన వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యాన్ని చేతులకు అప్పగిస్తున్నాము. మాట్లాడుతున్న నన్ను మీ శిలువ రెక్కల చాటును మరుగుపరచండి. వెంబడిస్తున్న భయములు, వ్యతిరేకతలు, అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు, విరోధాలు, మనసును త్రిపివేసే ప్రతి విధమైన వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ యేసు రక్తం చేత నిర్మూలన చేయిస్తున్నాము. మాతో మీరు మాట్లాడమని, మాతో మీరు ముచ్చటించమని, మాపై నీ కనికరము రానిమ్మని, మా వాక్యములోనే నీ మహిమను చవిచూచే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! లోకమును జయించే విజయము మన విశ్వాసము. అసలు విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే చాలామంది అంటారు నమ్మకం అంటారు. ఏంటిది? నమ్మిన ఎడల నీ దేవుని మహిమను చూస్తావు, నిజమే. కానీ నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఆత్మవరాల్లో మూడోది ఏంటిదంటే విశ్వాసం అని ఉంటుంది. జ్ఞానవాక్యము బుద్ధివాక్యం తర్వాత ఏంటిది? విశ్వాసము. విశ్వాసము ద్వారానే మీరు దేవుని రాజ్యంలోకి వచ్చారు. విశ్వాసము ద్వారానే తండ్రికి ఇష్టలుగా మార్చబడ్డారు. విశ్వాసము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి ఆలయముగా, నిలయముగా, ఇల్లుగా మీరు మార్చబడ్డారు. విశ్వాసం అనేది ఏంటిదంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు చేయు క్రియ. పరిశుద్ధాత్మ దేవుని నీలోకి ఆహ్వానించినప్పుడు ఆయన విశ్వాసం ద్వారా నీలో ఏం చేస్తాడు? జీవిస్తాడంట. హల్లెలూయా! విశ్వాసం మూలముగా దేవుడు నీలో ఏం చేస్తాడు? జీవిస్తాడు. నువ్వు నమ్మిన కొద్దీ ఏం చేస్తావంటే కార్యాన్ని చూస్తావు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కొలతలేని అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా! కొలతలేని ఆత్మానందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా! అయితే విశ్వాసం విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే న్యాచురల్గా ఆలోచించకూడదు. ఎలాగంటే ఇది జరగదు కాబట్టి జరగదు అని వదిలేయకూడదు. అలా జరగాల్సింది కూడా ఏం జరిగిద్ది? కొంచెం కార్యమే జరిగిద్ది. అంటే అద్భుత కార్యాన్ని వీక్షించలేరు. హల్లెలూయా! ఆశ్చర్య కార్యాలన్నిటిని కూడా కనులారా వీక్షించలేకపోతున్నారు. ఎందుకంటే వారి విశ్వాసం ఎలా ఉంది? కొంచెమే ఉందంట. ఎలా ఉంది? పిండి కొద్దీ రొట్టె. ఏంటిది? పిండి కొద్దీ రొట్టె అంట. అంటే పిండి కొద్దీ రొట్టె అంటే ఇప్పుడు ఇంత రాయితో ఎంత దెబ్బ తగిలిద్ది? అంతే దెబ్బ తగిలిద్ది. మరి సరే పెద్ద రాయిని ఇసరాలంటే ఏం కావాలి?
బలం కావాలి. మీరందరూ పెద్ద విశ్వాసం మీలో ఉంది కానీ విసిరే బలం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నారంటే జయించలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విసరాలంటే ఏం కావాలి మనలో? బలము కావాలి. నీలోకి బలం ఎప్పుడొచ్చిందంటే నీలో ఉన్న విశ్వాసము ద్వారా జీవించే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని నార్మల్గా ఉన్న వాటిని కాక, అంటే ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాక ప్రకృతి సంబంధం కాని వాటిని, అంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ని కూడా నువ్వు విశ్వసించినప్పుడు నీ జీవితం అనేది సూపర్ న్యాచురల్గా అడుగుపెట్టింది. హల్లెలూయా. మహిమ నుంచి అధికమైన మహిమలకు నడిపించబడింది. హల్లెలూయా. పరిశుద్ధత నుంచి అధికమైన పరిశుద్ధతకు నడిపించబడతా ఉంటుంది. హల్లెలూయా. తల నుంచి గడ్డం దాకా వచ్చే అభిషేకం దగ్గర నుంచి నడినెత్తి వెంట్రుక మొదలు కరేరి కాలు పాదం గోరు చిరుకును కూడా ప్రవహించే అభిషేకులకు నడిపించబడతావు. ఎప్పుడంటే జయించే విశ్వాసములకు నువ్వు వచ్చినప్పుడు. హల్లెలూయా. అందుకనే ఈ లోకమును చూడండి, మరలా చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టడం అంటే ఎలా పుట్టాలి? ఆత్మలో పుట్టాలి. దేవుని మూలముగా జన్మించడం అంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నువ్వు ప్రార్థనా జీవితంలోకి వచ్చిన తర్వాత, నీ ప్రార్థనా జీవితం గంటకు మించి అలాగూ నడుస్తూ ఉన్నప్పుడు, నీ పరిశుద్ధ జీవితం ఇంకనూ కూడా పరిశుద్ధ ప్రవాహములకు నడిపించబడుతూ ఉన్నప్పుడు, నీ యొక్క అభిషేక జీవితం ఇంకనూ కూడా భాషల దగ్గర ఆగిపోకుండా, బుద్ధివాక్యం దగ్గర ఆగిపోకుండా, ప్రవచన వాక్యం దగ్గర ఆగిపోకుండా, వరములను మించిన వరములను చవి చూచినప్పుడు, ఫలములను మించిన ఫలాలను చవి చూచినప్పుడు, ఆనంద ప్రవాహములకు నడిపించబడ్డప్పుడు నీలోకి ఏం కలుగుతూ ఉంటుంది? ఏం కలుగుతూ ఉంటుంది? విశ్వాసం కలుగుతూ ఉంటుంది. నీ విశ్వాసం అధికమయ్యే కొద్దీ, నీ అభిషేకం అధికమయ్యే కొద్దీ, నీలో ఉన్న బలం అధికమయ్యే కొద్దీ, నీలో ఉన్న దేవుని పట్ల ఉన్న ప్రేమ అధికమయ్యే కొలది, విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. నువ్వు విస్తారముగా విశ్వసించావు కాబట్టి నీ విస్తారమైన కోరికల ప్రవాహం అంతా తీర్చబడబోతా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే విస్తారమైన ప్రవాహంలోకి నువ్వు అడుగు పెట్టాలి. విస్తారములోకి నువ్వు అడుగు పెట్టాలంటే అంటే కొన్ని జరగకూడదు. అద్భుతాలు అనేవి ఊహించని కార్యములు జరగాలి. అది అద్భుతం. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది అద్భుతం అనరు, నువ్వు ఊహించిన దాన్ని అద్భుత కార్యం అనరు. మిరాకిల్ అంటే ఏంటిది అసలు? ఎదురు చూడని సమయంలో, అనుకోని సమయంలో, వీలు కాని సమయంలో, చేతగాని సమయంలో కూడా జరిగేదాన్ని ఏమంటారు? అద్భుతం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలను చవి చూడగలిగిన కార్యం ఎప్పుడు వచ్చిందంటే జయించే అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు వచ్చింది. జయించే అనుభవంలోకి నువ్వు ఎప్పుడు నడిపించబడతావంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని ఏం చేయాలి? జయించాలి. దేవుని మూలంగా చాలామంది పుడతా ఉన్నారు. ఎవరు పుట్టట్లేదా చెప్పండి? చాలామంది దేవుళ్ళకి వస్తున్నారు. అందరికీ తెలుసండి ప్రార్థన చేయటం. ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. కానీ ఆ ప్రార్థనలోని ప్రభావాన్ని అనుభవిస్తూ ప్రార్థించే వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రార్థనలోని మహిమను ఆ ఒళ్ళంతా కూడా అనుభవిస్తూ చేసే ప్రార్థనల మహిమ తీరు వేరుగా ఉంటుంది. అగ్ని కావాలని ప్రార్థన చేయటం కాదు, నువ్వే అగ్నిగా మార్చబడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిమళించాలని ప్రార్థించడం కాదు, నీ జీవితమే పరిమళ వాసనగా మార్చబడి ప్రార్థించాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలని ప్రార్థించడం కాదు, నీ జీవితమే సాక్ష్యంగా మార్చబడి నువ్వు ప్రకటించ మొదలు పెట్టాలి. హల్లెలూయా. అది జయించిన వాడి విశ్వాస జీవితము. జయించిన వాడు ఎలా ఉంటాడు? అలాగుంటాడంట. జయించిన వాడు అలాగుంటాడు. అయితే ఈ జయ జీవితంలోకి నువ్వు వచ్చినప్పుడు, జయ జీవితంలోకి నీ జీవితం ప్రారంభమైనప్పుడు, జయ జీవితంలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? శత్రువు నీ ఎదుట నిలవలేడు. ఏం చేయలేడు? శత్రువు నీ ఎదుట నిలవలేడు. దాని విషయం పక్కన పెడితే ముందుగా ఏం చేయమంటాడంటే చూడండి, కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము త్వరగా చదవాలి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. హల్లెలూయా. చూడండి అక్కడ ఏముందంటే, మళ్ళీ కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు. మరలా ఏముంది అక్కడ అంటే, ఇక్కడ ఏమో ప్రార్థన చేస్తున్నాడంటే భక్తుడు,
శత్రువును జయించడానికి మాకు మాట్లాడాలి, నా వైపు చూడాలి. శత్రువులను జయించడానికి నాకు ఏం కావాలి? సహాయం కావాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు చెబుతున్న మాట ఏంటిదంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏమైనా ప్రార్థించాలంటే, సమస్యలను జయించడానికి మాకు సహాయం దయచేయమని అడగాలి. తీసేయి ప్రభువా, తీసేయి ప్రభువా కాదు, దాటాలి ప్రభు, నేను దాన్ని దాటాలి ప్రభు అని ప్రార్థించాలి. హల్లెలూయా. ఎలాగంటే ఒక రోడ్లో నేను ఒక రోడ్లో వెళ్తుంటే ఒక కుక్క చాలా దూరంలో అలా కనపడుతుంది. ఈ కుక్క ఏం చేస్తుంది నన్ను చూసి మరుగుతూ ఉంది. నాలో ఏం కలుగుతూ ఉంది? భయం అవుతూ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ రోడ్లో కాకుండా పక్కన ఇంకో రోడ్డు ఉంది, ఆ రోడ్లో వెళ్ళాలి. అయితే దేవుడు నన్ను వెళ్ళమని చెప్పే మార్గం ఏంటిది? ఆ రోడ్లోనే వెళ్ళమంటున్నాడు దేవుడు. అంటే ఇదే దారిలో వెళ్ళాలి నువ్వు. ఈ దారిలో జయించట్లేదని, ఈ దారిలో భయం ఉన్నదని, ఈ దారిలో శ్రమ ఉందని, శోధన ఉందని, కష్టం ఉందని, కన్నీరు ఉందని, దుఃఖం ఉందని, ఇది నీకు ఇష్టమైన మార్గము కాదని, ఇది దేవుని చిత్తానికి అనుగుణమైనా సరే నీ మనసుకు చిత్తమైన మార్గము కాదని చెప్పేసి నువ్వు పక్కదారిలోంచి వెళ్ళావనుకో, దేవుడు ఏం చేస్తాడు? మరలా ఇదే త్రోవ మరలా నువ్వేం చేయాలి? దాంట్లోనే నడవాలి. కాబట్టి ఆ కుక్కను చూసి భయపడటం కాదు, నీలో ఉన్న విశ్వాసము జయించగలిగిందా లేదా అనేది నీ విశ్వాసానికి నువ్వేం చేయాలి? పరీక్ష పెట్టాలి. అలాగే నేను కుక్కను చూసి భయపడతా ఉన్నాను, అది నన్ను చూసి మురుగుతూ ఉంది, నేనేం చేస్తాను? భయపడకుండా దేవుడు నాకు సహాయకుడు, ప్రభువా అది నా మీదకి రాకుండా ఉండటానికి, నాకు దానిని జయించడానికి నాకు సహాయం చేయండి అని మనసులో నేను ప్రార్థించుకుంటా ముందుకెళ్ళినప్పుడు దగ్గరికి అయితే కొలది అది ఏం చేస్తా ఉంది? నన్ను చూసి వీడు భయపడట్లేదు కాబట్టి నేనేం చేయకూడదు, కదిలించకూడదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అదే నీ విశ్వాస జీవితంలో అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, ఎదురవుతూ ఉంటాడు అనేక శ్రమల ద్వారాగా, శోధనల ద్వారాగా. నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీలో అపవాదిని ఎదిరించే బలం ఉంటేనే అపవాది నిన్ను శోధిస్తాడు. సాతానుగాడిని ఎదిరించే బలం నీలో ఉంటేనే నీ జోలికి వస్తాడు సాతానుగాడు. అర్థమైందా మీకు? మీ ద్వారా వాడికి ఏదో కీడు జరగబోతా ఉన్నది కాబట్టి, వాడి రాజ్యం కూల్చబడతా ఉంటుంది అన్నది కాబట్టి, ప్రత్యేకంగా నాకే శ్రమలు ఎందుకు రావాలనుకుంటారో మీరు, ప్రత్యేకంగా నాకే ఎందుకు సాతానుగా ఇలా పెడుతున్నాడు అనుకుంటారో మీరు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి నీతోనే పోరాడతారు సాతానుగాడు. హల్లెలూయా. అందుకనే జ్ఞానము కలిగి యుద్ధం చేయాలి. ఏం చేయాలి? జ్ఞానము కలిగి యుద్ధం చేయాలి. చూడండి అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము 60వ అధ్యాయంలో, మనుషుల సహాయం వ్యర్థము. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటా ఉంటాం మనం, అది నాకు వాళ్ళు తెలుసు మనం ఏదైనా చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, పోలీసులు తెలుసని అన్యాయం చేయడం ప్రారంభిస్తారు, నాయకులు తెలుసని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, మనుషుల సహాయం అనేది, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అది అనుభవిస్తేనే తెలిసిద్ది. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించడానికి మాకు సహాయము దయచేయమన్న మాట తర్వాత అంటాడు ఆయన, దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించదము, మా శత్రువులను అన్నగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను అన్నగద్రొక్కే బలము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మీరు భుజంగములను, సింహములను, పాములను, త్రేళ్లను త్రొక్కుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళ పంచులోడుకు శత్రువుని అనగదొక్కాలంటే, సాతాను సైన్యాన్ని అనగదొక్కాలంటే, నీకు శత్రువులు ఎదురవుతున్న మార్గములు, శత్రువులు ఇంతకు శత్రువులు ఎవరు మనకి? ఎవరు చెప్పండి? ఎవరు శత్రువులు? పదాకలు మా నాన్న నాతో గొడవాడుతున్నా, మీ నాన్నది శత్రువు కాదు, మీ అమ్మని శత్రువు కాదు. ఎవరు మన శత్రువు? గొడవలు పెట్టే సాతానుగాడు. మనం ఏం చేయాలంటే, కంటితో వీక్షించే దాన్ని మాత్రమే కాదు, క్షయమైన నేత్రాలతో కాదు, అక్షయమైన నేత్రాలతో కూడా చూడాలి. అర్థమైందా? అందుకనే వివేచన వరం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మవరంలో కలిగిన వ్యక్తిలో వివేచన లేకపోతే అపవాది ఆత్మ కూడా నేను ఏం చేస్తూ ఉంటుంది? దేవుని ఆత్మలాగా మభ్యపరుస్తూ ఉంటుంది. మభ్యపరచడం అంటే ఏంటిది? మోసపుచ్చడం. నేనేం చేస్తూ ఉంటాడు సాతానుగాడు? మోసం చేస్తూ ఉంటాడు. నీలోనికి అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది, నీలోనికే భయం కలుగుతూ ఉంటుంది, నీలోనికే నేను దీన్ని జయించలేను, దీన్ని చేయలేను, దీన్ని దాటలేను అని కలుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభు ఏం చేస్తూ ఉంటాడంటే, నేనేం చేస్తూ ఉంటాడు ఆయన? పొద్దున్నే లేపుతాడు ప్రార్థన చేయమని. మనం ఏం చేయం? అసలు లేకంగా పనికి వెళ్ళటానికి లెగుతారు పొద్దున్నే, ప్రార్థన చేయటానికి. ప్రార్థనలోనే చాలా ప్రాముఖ్యమైన మర్మాలు ఉంటాయి, మీకు తెలుసలేదు. ప్రార్థన అనేది ఒక ప్రపంచం, ప్రార్థన అనేది ఒక ఉజ్జీవ ప్రపంచం.
ప్రార్థన అనేది ఒక బలమైన అగ్నిగోళం. ప్రార్థన అనేది ఒక బలమైన ఉజ్జీవపు గోళం. ప్రార్థన అనేది ఉజ్జీవ ప్రవాహము. హల్లెలూయా. ప్రార్థనా పరుడు మాత్రమే ఏం చేస్తాడు? లోకాన్ని జయిస్తాడు. ప్రార్థనా పరుడు యొక్క జీవిత చరిత్ర మాత్రమే తిరగరాయబడతా ఉంటుంది. ప్రార్థనా పరుడు మాత్రమే ప్రజలను ప్రభువు తిప్పగలుగుతూ ఉంటాడు. ప్రార్థనా పరుడు మాత్రమే సాతానుడితో ముఖాముఖిగా పోరాడతాడు. ప్రార్థనా పరుడు మాత్రమే అపవాదిని ఈడ్చుకొస్తాడు. ప్రార్థనా పరుడు మాత్రమే దేవుడు ఆశించిన ఉన్నతమైన స్థలములను ఎక్కుతాడు. హల్లెలూయా. యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవడో తెలుసా? ప్రార్థనా పరుడే. ప్రార్థన వల్ల ఏం జరిగిద్ది అంటే నీలో కార్యం జరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థనలో కూర్చుంటావు. చాలామంది చూడండి, వాళ్ళు అభిషిక్తులే అయినా కానీ ప్రార్థన చేయగానే పడిపోతారు. ఒక ప్రవక్త వచ్చి వాళ్ళ తల మీద చేతులు పెట్టగానే ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది చూడండి, ప్రార్థన పరులు అయినా కానీ ఏం చేస్తూ ఉంటారు? మహిమను తట్టుకోలేక పడిపోతూ ఉంటారు. ఇంకోటి ఏముందంటే, ప్రవక్తల ఆత్మ వాళ్ళ స్వాధీనంలో ఉంటుందంట. మనకు ఒక డౌట్ వచ్చింది, ఏమని? కాదు, ఇళ్ళ అభిషేకం ఉందిగా, దెయ్యం లేదుగా, ఎందుకు పడిపోతున్నారని ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? ఇళ్ళలో అభిషేకం ఉంది కదా, దెయ్యం లేదు కదా, ఎందుకు పడిపోతున్నారంటే వాళ్ళు ఎక్కువ ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన అనేది ఒక మత్తు. ప్రార్థన చేసేటప్పుడు ఉంటుంది ఒక మదనమేఘం. నువ్వు ప్రార్థించి నువ్వు గంటల కొద్దీ ప్రార్థించావు అనుకో, ఆ మహిమకు, ఆ వాతావరణానికి ఏమవుతా ఉంటావు? అలవాటు పడుతూ ఉంటావు. ఆ వాతావరణానికి నువ్వేం చేస్తూ ఉంటావు? ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి చేరగానే, హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ మనకు వాసన పడదు. ఏం చేయదు? వాసన పడదు, తలనొప్పి వచ్చింది. 2 రోజులు వెళ్తావు, అయినా ఇది కాదు. వారం తర్వాత చిన్న చిన్నగా అలవాటు ఇది ఏంటిది? వాసన వచ్చింది కానీ నీకేం లేకుంటుంది, రానట్టుగానే ఉంటుంది. ఇంకా అలాగా సంవత్సరం అయింది, నువ్వు దానికి అలవాటు పడ్డావు కాబట్టి ఏం చేస్తూ ఉంటుంది? దానికి సంబంధించిన ప్రాంతాలకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అది నీ మీద ఏం చేయలేదు, సరిగా ఎఫెక్ట్ చూపించలేదు. అంటే ఏం చేయలేదు? ప్రభావం చూపించలేదు. నీలో నడుస్తూనే ఉంటుంది, నీలోకి ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ అది నేనేం చేయలేదంటే కదిలించలేదు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి అలవాటు పడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మత్తుకు అలవాటు పడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అగ్నికి అలవాటు పడాలి. హల్లెలూయా. అది నరాల్లోకి ప్రవహించినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఇది ప్రవహించడం పాడలేడు, కింద పడి గిలగలదు అనుకుంటాడు. ఇక పద్దాకలు అదేనా? ఏం చేయాలి? అణువణువునది ప్రవహించాలి. అదే రీతిగా ఈ యొక్క ప్రతి నర్రంలోకి ఏం ప్రవహించాలంటే పరిశుద్ధాత్మక దేవుని యొక్క మహిమ ప్రవహించాలి. అప్పుడే నీ మీద ఉన్న శాపం విరగొట్టబడతా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడే నీలో ఉన్న నిజమైన ఉద్యమం బయలుపడతా ఉంటుంది. హల్లెలూయా. సగం సగం నిండకూడదు నీ గుండె గది, అంతా నింపబడాలి. సగం సగం మాత్రమే దేవుడు నింపుకోకూడదు. ఈ కార్యాలు మాత్రమే పరిశుద్ధాత్మనికి నువ్వు ఏం చేయకూడదు. కొన్ని కార్యాలకే మనం అవకాశం ఇస్తాం కాబట్టి ఆ కొన్ని కార్యాలు మాత్రమే నీ ద్వారా దేవుడు చేయగలడు, కానీ వేరే కార్యాలు ఏం చేయలేడు. కొంత వాక్యమే నువ్వు విన్నావు కాబట్టి ఆ కొంత వాక్యంలోంచి బయలుపడే కార్యమే నీ జీవితంలో జరిగింది, కానీ నువ్వు వినకుండా వేరే కార్యం అనేది నీ జీవితంలో ఏం చేయలేవు, చూడలేవు. వాక్యము కూడా నేను మరలా చెప్తున్నాను చూడండి. నువ్వు వాక్యములో ప్రతి మర్మం బయలుపడితేనే దానిలోంచి వచ్చే విడుదల నీకు ఏం చేస్తూ ఉంటుంది? అనుగ్రహించబడతా ఉంటుంది. మర్మం బయలుపడిన తోడనే మర్మంలో ఉన్న వాక్యము ద్వారాగా నీ జీవితంలో ఏం జరిగిద్ది? కార్యం జరిగిద్ది. చాలామంది ఏం చేయరంటే వాక్యాలు వినరు. చాలామంది ఏం చేయరంటే బైబిల్ చదవరు. బైబిల్ చదవకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే వాక్యాన్ని వింటావు నువ్వు, కానీ ఏమి రాదు, నీకు విడుదల రాదు. వాక్యం ద్వారా ఎంత విడుదల వచ్చింది తెలుసా? నేను 2017 ప్రాంతంలో గుంటూరు ధర్నకోట గోరంటలు దాటి వెళితే అమరావతి తెలుసు కదా, అమరావతిలో ఒక పేట ఉంటుంది ధర్నకోట అని. అక్కడ మందిరంలో ఒక పెద్ద పిల్లర్ మీద ఒక వాక్యం ఉంటుంది. నువ్వు కన్నీళ్ళు విడిచిట నేను చూచితిని, ఈ వాక్యం ఉంటుంది. మేమున్నదే శ్రమలో, ఈ బాధలో వాక్యాన్ని చూడగానే గుండెలోంచి ఏమొచ్చేది? ఏడుపు వచ్చేది. వెంటనే అక్కడ బలిపీఠం ఉంటుంది. అక్కడికి అందరినీ బలిపీఠం ఎక్కడానికి అర్హులు కాదు, అందరూ ఎక్కకూడదు అక్కడ. ఓన్లీ సేవకురాలు కూడా ఎక్కకూడదు అక్కడ బలిపీఠాన్ని. ఆ డయాస్ని ఎవరు ఎక్కాలి? సేవకుడు మాత్రమే దాన్ని ఎక్కుతాడు. అక్కడ మోకాళ్ళు వేసి ఏం చేయాలంటే మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఆ వాక్యం ఎక్కడుందో దాన్ని వెతికి ప్రతిరోజు నేను ఏం చేసేవాడిని, ఆ వాక్యమే చేయబెట్టి ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా. నువ్వు కన్నీళ్ళు విడిచితే నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదని ఫుల్ మీనింగ్ ఉంటుంది ఆ వాక్యం యొక్క వర్స్ అంతా. అది ఆ వాక్యంలోంచి వచ్చిన విడుదలే ఈరోజు నేను అనుభవించాను. హల్లెలూయా. వాక్యం ద్వారా మర్మం బయలుపడ్డది కాబట్టి నీ ప్రతి కన్నీటి చుక్కను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? తుడుస్తూ ఉంటాడు. జయించే జీవితంలోకి రావటం అంత సాధారణమైనది కాదు. మనం పోయిన వారం ఏం చెప్పుకున్నాం? పోయిన నెలలో మనం
ప్రవాహాల స్థానంలోకి. బయల్పెరాజీము. బయల్పెరాజీములోకి ఎవరొస్తారు? ఎవరొస్తారు? శత్రువులను జయించిన వాడు వస్తాడు. అవునా కదా? ఈ అనుభవం ఏంటిదంటే జయించే అనుభవం. శత్రువులు మాత్రమే కాదు, మనం ఏం జయించాలంటే సహవాసాన్ని జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు బెలియాలతో ఏమి పని అనే ఒక వాక్యం ఉంటుంది. బెలియాలంటే ఏంటిది చెప్పండి? విశ్వాసికి అవిశ్వాసితో పొంతె ఎక్కడ? క్రీస్తుకు బెలియాలతో ఏమి పని అని ఉంటుంది. బెలియాలు అంటే ఏంటిదంటే దెయ్యం. దేవునికి దెయ్యంతో ఏం పని? అర్థమైందా? సహవాసాన్ని జయించలేము మనం. మనం తిరిగేదే సంఘంలో. చర్చిలో ఉండే వాళ్ళకన్నా కానీ మనకు బయట పెత్తనాలు ఎక్కువ ఉంటాయి. బూతులు మాట్లాడేవాళ్ళు, మన పరిశుద్ధ జీవితానికి హానికరమైన వాళ్ళు, మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు, మనల్ని దేవుని రాజ్యానికి దూరం చేసేవాళ్ళే. వాళ్ళతోనే మనం ఏం చేస్తాం? తింటాం, తిరుగుతాం, కలిసి ఉంటాం. పెళ్ళిళ్ళకి కూడా వాళ్ళనే చూసుకుంటారు. దేవుని చిత్తంలో ఎవరైతే లేరో వాళ్ళే ఉంటారు. మళ్ళీ దేవుని చిత్తంలోకి ఎవరైతే రారో, దేవుని చిత్తంలోకి ఎవరైతే నడిపించబడరో వాళ్ళతోనే మన ఫ్రెండ్షిప్ ఉంటా ఉంటుంది. అరే వాడితో తిరగమాకరా, వాడు ఏం చేస్తాడు? నిన్ను పాడు చేస్తాడు. 6 నెలలు వాడితో తిరిగితే వీళ్ళు వాళ్ళు అవుతారని తెలుసు మనకి. అయినా కానీ మనం ఏం చేస్తాం అంటే సహవాసం విషయంలో నీకేమి రాలేదు? జయం రాలేదు కాబట్టి నువ్వేం చేయలేవు, లోకాన్ని జయించలేవు. హల్లెలూయా. ఇంకోటి వచ్చేసి నిద్రను జయించాలి. ఏం చేయాలి? నిద్రను జయించాలి. వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? మీరు చేతులు ఎత్తండి. ప్రతి వేకువజామున లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? వేకువజామున అంటే ఏంటిది అసలు? తెల్లారిపోతున్న 6 గంటల? ఎన్ని గంటలు? వేకువజాము అనేది 3 గంటల నుంచి ప్రారంభమైంది. మీరు ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి. మీరు బలంగా వాడబడాలంటే 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి. అనేక మంది ప్రజల ఎదుట నువ్వు ప్రకటించేవాడిగా ఉండాలంటే, ప్రకటించబడే వాళ్ళ లెక్కలో మీరు ఉండాలంటే 3 గంటల నుంచి ప్రార్థన చేయండి. అర్థమైందా? అనేక మందికి వచ్చే శోధనలు నీకు రాకుండా ఉండాలంటే, వ్యతిరేకతలో, వేదనలో, బాధలో, దుఃఖం అనేది నీ కుటుంబంలో కదిలించబడకుండా ఉండాలంటే ఎన్ని గంటలకు లేవాలి నువ్వు? నేను 5 సంవత్సరాలు చేశాను 3 గంటలకు లేచి ప్రార్థన చేయటం. ఎన్ని సంవత్సరాలు? అందుకనే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశారు. సేవకులతో తిరుగుతున్నాను కదా, మనం అందరికి ఎలా కనపడతాం? అయ్యే ఉందిలే కుర్రోడు మామూలుగా సేవకులు పక్కన ఉంటాడులే అన్నట్టు కనపడతాం. నేను మన గురించి ఏం చేయను, గొప్పలేం చెప్పుకోం. ఫోన్ చేశారు, బాగానే ఉంది. సరే బ్రదర్ మీతో ప్రేయర్ చేయించుకుంటా అన్నారు. ఏదోలే వాళ్ళు సేవ చేస్తారుగా, వాళ్ళు కూడా అయ్యగారే, ఆయన కూడా పాస్టర్ గారేగా అన్నట్టుగా ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారు. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయన జీవితం మొత్తం చెప్పారు. ఇంకా ఆయనకి మైండ్ పోయింది. ఇంకా అక్కడే ఏంటిది, పెద్ద పెద్ద ప్రవక్తలు చెప్పారు, మీరు అవి చెప్తున్నారు ఇది నాకని మాట్లాడుతున్నా ఆయన. మనం చిన్నవాళ్ళమైనా వాళ్ళు పెద్దవాళ్ళైనా వాడుకునే తీరు ఉన్న అభిషేకం అనేది ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను తక్కువ అనిగా చేయను, నిన్ను తలగా పెడతానే కానీ ఎక్కడా కూడా తోకగా నియమించను అంటాడు దేవుడు. నీ పరువు కాపాడతాడు దేవుడు. నీ పరువును ఏం చేస్తాడు దేవుడు? కాపాడతాడు. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు, మన గురించి మనం గొప్పలు చెప్పడం కాదు. ఇతడు నా సేవకుడు అని చెప్పేసి ఎవరు చెప్పాలి మన గురించి సాక్ష్యం? ప్రభు బయలు పెట్టాలి నిన్ను. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని దేవుడు విస్తరింపజేయాలి. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని ప్రభువే పరిమళింపజేయాలి. హల్లెలూయా. నీలో ఉన్న అగ్నిని ప్రభు బయటికి తీసుకురావాలి. నువ్వు పరిచయం చేయడం కాదు దాన్ని. నువ్వు ఎంత ప్రయాసపడ్డా దేవుడిని బయటికి తీసుకురాకపోతే నువ్వేం చేయలేవు, నలుగురు కూడా పరిచయం కావు. నువ్వెంత ప్రయాసపడ్డా కానీ ప్రభు యొక్క ప్రవాహం నీలో లేకపోతే, ప్రభు యొక్క మహిమ నీలో లేకపోతే, దేవుని వాక్యపూరితమైన మర్మములు నీలో లేకపోతే, దేవుని మహిమకు సంబంధించిన అభిషేకపూరితమైన జ్ఞానము నీలో కనుక లేకపోతే నువ్వేం చేయలేవంటే ఫలించలేవు. సాతానుగాడి చేతులు ఏం చేస్తావు? దోచుకొనబడతావు. అపవాది నిన్ను దోచుకుంటూనే ఉంటాడు. ప్రతిరోజు సాతానుగాడు నేనేం చేస్తున్నాడు తెలుసా?
నీ అభిషేకాన్ని దొంగిలిస్తున్నాడు. అందుకనే భాషలు మాట్లాడే విషయంలో కూడా మనకి ఏం చేస్తా ఉంటది, భాషలు అనేది నువ్వు లెగిచిన దగ్గర నుంచి పడుకునే దాకా వెంబడిస్తూనే ఉండాలి. నీ నోటి వెంటనే ఉండాలి. అది ఎలాగ ఉండాలంటే, నువ్వు నడుస్తూ ఉంటే నీ నీడ ఎలాగైతే నడుస్తూ ఉందో, నీ నీడ ఎలాగైతే నేను వెంబడిస్తూ ఉందో అలాగ నేను వెంబడిస్తూ ఉండాలి. నీ శ్వాస నీలో ఎలాగైతే నేను వెంబడిస్తూ ఉందో అలాగ నేను వెంబడించాలి. అప్పుడే నువ్వు ప్రవక్తల అభిషేకంలోకి నడిపించబడతావు. హల్లెలూయా. ప్రవక్తలాగా ప్రవర్తించే స్థానంలోకి వెళతావు. హల్లెలూయా. నీలో ఉన్న మహిమను నువ్వు ఎలాగ ఆర్పేసుకుంటున్నావు అంటే, నీలో ఉన్న మహిమను అపవాది ఎలాగ దొంగిలిస్తావు అన్నాడంటే, నువ్వు పొద్దున లేచి ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. సాతాను గడు నీ సమయాన్ని దొంగిలించాడు. సాతాను గడు నీ భాషలను దొంగిలించి ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. భాషలు మాట్లాడడం సిగ్గేది మనకి. నీకే సిగ్గైతే ఎట్లుంటుందంటే, మన మొహం మనం అద్దంలో చూసుకొని మనల్ని మనం చూసుకొని సిగ్గుపడ్డట్టు ఉంటుంది. అది అర్థమైందా? అభిషేకంలో నువ్వు నానాలి. హల్లెలూయా. నువ్వు నాలి తేలాడాలి. హల్లెలూయా. అభిషేకంలోని ఆనంద ప్రవాహమును నరములో ప్రవహించాలి. హల్లెలూయా. అభిషేకంలోని అగ్ని నీ నరాల్లో నువ్వు అనుభవించాలి. అప్పుడు నువ్వు తొడుకున్న చొక్కాలో కూడా ఏముంటది, అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పెట్టుకున్న వాచ్లో కూడా ఏముంటది, అభిషేకం ఉంటుంది. నువ్వు తొడుక్కునే చెప్పులో ఏముంటది, అభిషేకం ఉంటుంది. నువ్వు నడిపే వాహనంలో ఏముంటది, అభిషేకం ఉంటుంది. నీకు సంబంధించిన దేనినైనా సరే సాతానుగాడు ముట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, ప్రతిరోజు కూడా నిన్ను మాత్రమే కాదు, నీ గృహాన్ని మన్నించాలి, నీ వస్తువులను మన్నించాలి. నీవు పట్టుకున్న ప్రతి వస్తువుపై దేవుని అగ్ని నిలబడి ఉండాలి. అది అభిషేకం పని చేసే తీరు. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం ఎలాగ నడుస్తూ ఉండాలి, అలాగ ప్రవహిస్తూ ఉండాలి. ఈ 2025 ప్రాంతంలో, ఈ 2025 సంవత్సరంలో ప్రభువు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటిదంటే, అలాగూ నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. అలాగ నువ్వు నా మహిమను చూస్తావు. హల్లెలూయా. నువ్వు పట్టుకున్న కచ్చిపులోంచి, నువ్వు పెట్టుకున్న బెల్ట్లోంచి, నీ యొక్క చొక్కా గుండిలో కూడా నేను దాగి ఉంటానంటాడు దేవుడు. హల్లెలూయా. మహిమలాగా నిలబడినప్పుడే, మహిమలాగా నిలబడాలంటే నువ్వు నానాలి. దేంట్లో, అభిషేకంలో నానాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రావీణ్యత సాధించిన వాడిగా నిలబడాలి. కొంతమంది చూడండి, లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, లెక్కలు రాయాల్సిన అవసరం లేదు, మాటలతోనే ఏం చేస్తారు, వాళ్ళు లెక్కలు వేసేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, వాళ్ళు చదువుకోని అవసరం లేదు, ఇంగ్లీష్ ఎంత చక్కగా మాట్లాడతారు. కొంతమంది చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంజనీర్ కొన్న మైండ్ వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎడిటింగ్ నాలెడ్జ్ ఎలాగుంటుందంటే, ఇది ప్రభు ఇచ్చాడు. అంటే నువ్వు దాంట్లో ప్రావీణ్యత ఎలాగైతే పొందావో, నువ్వు దాంట్లో ఎలాగైతే నిలబడ్డావో, నువ్వు దాంట్లో ఎలాగైతే ప్రావీణ్యతను పొంది అనేకుల దగ్గర గొప్పవాడుగా పిలువబడతా ఉన్నావో, అభిషేకములో కూడా నువ్వు అలాగే ఎదగాలి. హల్లెలూయా. అది అభిషేకంలో పుట్టాలి క్రైస్తవుడు. అందుకని మనం ఏం చేయాలి, అభిషేకములు మునిగి తేలాలి. అది అభిషేక పరవశము. అభిషేకంలో మనకేంటిదంటే, ఆత్మ ప్రార్థన గుర్తొచ్చినప్పుడే వచ్చింది కదా. డ్రమ్ము కొట్టేటప్పుడే దేవుని ఆత్మ వచ్చింది, తర్వాత రాదు. లేకపోతే ఎవరో ఒక అభిషేక్తుడు ప్రార్థన చేసినప్పుడే మన మీదకి ఏమొచ్చింది చెప్పాలి, ఏమొచ్చింది, అభిషేకం వచ్చింది. మనం చేస్తే ఏం చేయట్లేదు అక్కడ, మనముగా చేసినప్పుడు ఏమి రావట్లేదు, అక్కడ అభిషేకం రావట్లేదు. దానివల్ల దాంట్లో ఏం జరుగుతూ ఉందంటే, అక్కడ ఒక ఫాల్ట్ ఉంది. ఏంటిదంటే, సాతానుగాడిని దొంగిలిస్తూ ఉన్నాడు. అందుకని భక్తుడు ఏం ప్రార్థిస్తున్నాడంటే, మా శత్రువుల మీద విజయం పొందినట్లుగా నువ్వేం చేయాలి, ప్రతిరోజు శత్రువు ఎవరు, నీ సమయాన్ని దొంగిలించే అపవాది, నీ సమయాన్ని దొంగిలించే నిద్ర, నీ సమయాన్ని దొంగిలించే తిండి, నీ సమయాన్ని దొంగిలించే స్త్రీ. నా కుమారుడా, రాజునను పాడు చేయి స్త్రీలతో సహవాసము చేయకుము అని ఉంటుంది. అభిషేకాన్ని 3 విషయాలు పాడు చేస్తాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అభిషేకం గురించి ఎందుకు చెప్తానంటే, నువ్వు జయించాలి అంటే దేని చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. జయించి అనుభవంలోకి నువ్వు నడిపించబడాలంటే ఏం చేయాలి, అభిషేకంలో నాని మునిగి తేలాలి. హల్లెలూయా. 3 విషయాలు నిన్ను పాడు చేస్తాయి. ఒకటి, స్త్రీలతో చేసే సహవాసం నిన్ను పాడు చేసిద్ది. ఏం చేసిద్ది, ఆడవాళ్ళతో ఎక్కువ ఉండొచ్చు, నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి నేను మాట్లాడను. స్త్రీలతో సహవాసం, నువ్వు చేసే జాబ్ దగ్గర కానీ, నువ్వు చేసే పని దగ్గర కానీ, నీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల విషయాల్లో కానీ, స్త్రీల ద్వారా నీలో ఉన్న అభిషేకం అయింది ఎగిరిపోయిద్ది. సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగిన వీరుడైన, 1000 ఏనుగులు సైతం, 100 ఏనుగులు సైతం కదిలించలేని గేటుని తీసుకురాగలిగిన వాడైనా, పెద్ద దాగోను దేవత గుడిని 2 చేతులు లాగి పడదోయగలిగిన వాడైనా ఒక దగ్గర పడ్డాడు. ఆయనలో అభిషేకం ఒక దగ్గర వేస్ట్ అయింది. ఎక్కడంటే, స్త్రీ దగ్గర వేస్ట్ అయింది, స్త్రీల దగ్గర వేస్ట్ అయింది. స్త్రీలకైతే పురుషుల దగ్గర వేస్ట్ అయింది. అందుకనే
నీ యవ్వన బలమును స్త్రీలకు ఈకమని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మొట్టమొదటిగా సాతానుగాడు నీ అభిషేకాన్ని పాడు చేసే పని ఎక్కడంటే స్త్రీ దగ్గర పాడు చేస్తాడు. నీ కోరికల దగ్గర నువ్వు ఆగిపోతావు, నీకు శరీర కార్యాల దగ్గర నువ్వు ఆగిపోతావు. అక్కడ ఏమవుతా ఉంటుంది, అక్కడతో నువ్వు ఆగిపోతావు. ఆ రెండోది వచ్చేసి సుఖం. ఏంటిది? సుఖం. ఈ సుఖంలోనే చాలా ఉంటాయి. ఈ అభిషేకాన్ని ఏమేం పాడు చేస్తావు అంటే నిద్ర మొత్తం చింపిరి గుడ్డలు ధరించటకు కారణమగుదును. నువ్వు తిండిపోతమైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోను అని ఉంటుంది. అంటే తిండి నిద్ర ఈ రెండు సుఖాలు, అవునా కదా? అంటే నీ శరీరం ఏం కోరుతా ఉంది? నీ శరీరం ఏదైతే కోరుతా ఉందో, నీ శరీరం ఏదైతే ఆశిస్తూ ఉందో, నీ ఆత్మకు వ్యతిరేకంగా ఆశించే దానిని నువ్వేం చేయాలి? జయించాలి, సుఖాన్ని జయించాలి. మూడోది వచ్చేసి డబ్బు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది వచ్చేసి డబ్బు. డబ్బే ఎందుకనంటే ప్రార్థన ఉన్నప్పుడే పనులకు పోతాం మనం. ఏంటిది? ప్రార్థనలు ఉన్నప్పుడే మనకు పనులు గుర్తొస్తాయి. నీకు వచ్చే దశంభాగం ఇచ్చే విషయంలో మనం ఏం చేయం? చేతులు రావు. గొప్పలు విప్పే నీ అభిషేకం ఎక్కడ వేస్ట్ అవుతుందని చెప్తున్నాను, జాగ్రత్తగానండి. నువ్వు నీ చేతి యొక్క కష్టార్జితాన్ని ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? గొప్పలు విప్పాలి. దేవుడే చెప్తున్నాడు అక్కడ, మీకు ప్రభు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి నన్ను శోధించుడి, నేను చేస్తాను? విస్తారంగా దేవుని వర్షాన్ని కురిపిస్తానండి దేవుడు, అవునా కదా? ఆయన్ని శోధించడం కాదు, నువ్వు శోధించబడతా ఉన్నావు. పనికి పోతావు, డబ్బులు ఎట్ట వామ్ము దేవుడికి ఇస్తే నేనెట్ట బాగుపడతాను అని అక్కడ ఒకటి. రెండోది ధనాశ. ధనాపేక్ష సమస్త విధములను కీడులకు మూలము అని మనకు తెలుసు. కానీ ₹1,00,000 ఒట్టుకొస్తానంటే ఊరుకుంటారా? నాకు ఎందుకు అనుకోం మనం. అది పాపపూరితమైన సొమ్మైనా సరే మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? డబ్బు మీద ఉంటుంది. అందుకనే ఈ కోరికలన్నిటిని జయించగలగాలి. అభిషేకము వాడిలోనే సరిగ్గా నిలబడిద్ది. తెలుసా మీకు? అభిషేకం కొంతమంది చూడండి, కొంతమందిలో కొద్ది కొద్ది కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక పెద్ద అభిషేకం కొండ ఉంది నీ ప్రార్థన గదిలో, నువ్వు అరగంటకు మించట్లేదు, 5 నిమిషాలకు మించట్లేదు నీ ప్రార్థన. ఉపవాసం అంటే ఏంటో తెలియదు అసలు మనకి. ఉపవాసం ఎలా చేయాలో కూడా తెలియదు మనకి. అసలు 21 రోజులు ఉపవాసం ఉండి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు 21 రోజుల ఉపవాసం కొంతమందికి అసలే తెలియదు. వారం రోజుల ఉపవాసం అసలే తెలియదు. ఉపవాసము తెలియనప్పుడు అభిషేకం ఏం చేయదు, నీలో విస్తరించదు. నీ ఆత్మీయ అనుభవము, నీ ఆత్మీయ పురుషుడు అంటే నీ ఆత్మలో ఉన్న పురుషుడు ఎప్పుడైతే ఎదుగుతాడో, మీరు ఆత్మీయ స్థితిలో ఎలాగున్నారంటే చాలామంది పిల్లలాగే ఉన్నారు. అలా ఉండకూడదు, పురుషుల్లాగా మార్చబడాలి. హల్లెలూయా. మనం ప్రావీణ్యత చెందుతాం ఇన్ని విషయాల్లో. ఎవరికి తెలియకుండా ఎలా చాటింగ్ చేయాలి, ఎవరికి తెలియకుండా అబద్ధాలు ఎట్ట ఆడాలి, ఎవరికి తెలియకుండా దాక్కుని ఎలా తిరగాలి, ఎవరికి తిరగకుండా ప్లాన్ ఎలా వేయాలి, ఎలా సెట్ చేయాలి, వీటి విషయాల్లో మనకు ప్రావీణ్యత ఉంటుంది. అసలైన విషయాలు ఏమిటలేదు, ప్రావీణ్యత సాధించట్లేదు. అభిషేకంలో ఎదగాలి. నీకు ఒక వరాన్ని ప్రభు ఇచ్చాడంటే, ఒక తలాంతుని ప్రభు నీకు ఇచ్చాడంటే, ఆ తలాంతుని ఏం చేయాలి? రెట్టింపు చేసే గుణము నీలో ఉండాలి. హల్లెలూయా. 2 తలాంతులు ప్రభు నీకు ఇస్తే దాన్ని ఏం చేయాలి? నువ్వు 4 తలాంతులుగా మార్చాలి. 10 తలాంతులు దేవుడు నీకు ఇస్తే దాన్ని ఏం చేయాలి? నువ్వు 20 తలాంతులుగా మార్చాలి. అంతేగాని మనకు తలకాయే లేదు, ఇంకా తలాంతులు ఏం గుర్తుంటాయి? నీకు ఏం వరం ఇచ్చిందో నీకు గుర్తుండదు, నీకు ఏ దర్శనం ఉందో నీకు గుర్తుండదు, నువ్వు ఎందుకు పిలువబడ్డావో నీకు తెలియదు. ఇవన్నీ తెలియకుండానే మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడే ఏం చేస్తాడు? కొంతమంది అంటారు, ప్రభువా గాయం చేయవాడు నీవే. ఆడికి ఆడే దెబ్బల పాలవుతాడు, మళ్ళీ దీంట్లో దేవుని లాగుతారేవని. గాయములు చేయవాడు నువ్వే, నన్ను కొట్టేది నువ్వే, నన్ను బాగు చేసేది కూడా నువ్వేనయ్యా అని మాట్లాడతాం. మళ్ళీ అక్కడ కొంతమంది అంటారు, దేవుడు ఎందుకో నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అంటారు, ప్రభుకి నేను ఎందుకో గుర్తు రావట్లేదు అంటారు చాలామంది. నేను ఎందుకు ఇది అసలు ఈ విషయం చేయలేకపోతున్నాను, అన్నిటిలోనూ జయం పొందుతున్నాను, కానీ ఈ ఒక్క విషయంలోనే నేను ఏం రావట్లేదు, విడుదల రావట్లేదు. నువ్వు ఎంత అభిషిక్తుడు అయినా కానీ ఒక బలహీనత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక బలహీనత ఉంటుంది. ఈ ఒక్క విషయమే, ఈ రహస్యంలో నేను చేసి ఈ ఒక్క విషయంలో కనుక నేను జయించగలిగితే అభిషేకం నన్ను ముందుకు నడిపించింది. ఈ ఒక్క విషయంలో కనుక నేను సంతరించుకోగలిగితే ప్రభు నన్ను బలముగా వాడుకుంటాడు. ఈ ఒక్క విషయంలో కనుక నేను ప్రావీణ్యత సాధించగలిగితే దేవుడే సరాసరిగా నాతో మాట్లాడతాడు. ఈ ఒక్క విషయంలో కనుక పరిశుద్ధంగా నేను జీవించగలిగితే ప్రభువును చూచే కనులు నాకు వస్తాయి. హల్లెలూయా. హృదయ శుద్ధి మాత్రమే కాదు, నా దేహం అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడిద్ది. ఎప్పుడు? ఈ ఒక్క విషయమే.
సాతానుగాడు ఏం చేస్తాడు? పట్టుకోక ఆ ఒక్క విషయాన్నే పట్టుకుంటాడు, దాన్నే కదిలిస్తాడు, దానితోనే నిన్ను శోధిస్తాడు, దాని దగ్గరికే వచ్చింది శోధన. ఎలాగా? పరిశుద్ధ జీవితంలో లోపం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటా ఉంటాం? ఈ ఒక్క విషయంలో సరిగా ఉంటే చాలన్నా, ఇంక నాకు ఏమి ఉండదు, తిరిగి ఉండదు అనుకుంటాం. ఇక ప్రభు అలాగ నిన్ను నడిపిస్తే, అంటే ఆయన ఆశయమో కానీ సాతాను కూడా ఏం చేస్తాడు? ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని ఇక అదే నీకు బలహీనతగా పెడతా ఉంటాడు. ఇక నీ బలహీనత మీదే నీ దృష్టి ఉంటుంది. నువ్వు ఎంత భాషలు మాట్లాడినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిశుద్ధాత్మ ప్రవాహంలో తేలియాడినా కానీ నీ బలహీనత ఒకటే నీకు గుర్తొచ్చింది, కానీ ఇవన్నీ గుర్తురావు. నువ్వు ఇచ్చిన కన్నీరు గుర్తురాదు, ఇంకా దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్య గుర్తురాదు, దేవుని సేవకులకు నువ్వు ఇచ్చే కానుకలు గుర్తురావు, ఇకేమి గుర్తురాదు. ఇది ఒక్కదే నాతో ఉంది, దీని విషయంలోనే సరిలేను. అమ్మో, ఇయే భయాలు. నీ శరీరం నేను ఏం చేస్తూ ఉంటుంది? భయపెడతా ఉంటుంది. ప్రభువు నీ బలహీనతలను లక్ష్య పెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు నీ బలహీనతలను లక్ష్య పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. తప్పుపోయిన కుమారుడు దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? అరే, నువ్వు నన్ను అసలు ఇక్కడ నుంచి వదిలి అసలు ఎందుకు ఇలా చేసావు? నువ్వు నన్ను వదిలిపెట్టిపోవటం కరెక్ట్ కాదు, పో అని అనలేదు. ఏం చేశాడు? ఆయన దగ్గరకు తీసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రశస్త వస్త్రములు ఆయనకు ధరింపజేశాడు. హల్లెలూయా. ఉంగరమును ధరింపజేశాడు. హల్లెలూయా. అధికారమును ధరింపజేశాడు. హల్లెలూయా. మరలా తన కుమారుడిగా స్వీకరించాడు. అలాంటి తండ్రి నీ దేవుడు ఏం చేస్తాడంటే, నీ బలహీనతలో క్షమించేవాడు ఆయన. నువ్వు పాపంలో పుట్టావు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించినది, నీ తల్లి నిన్ను పాపంలో గర్భం ధరించింది కాబట్టి, పాపలోకంలో జీవిస్తున్నావు కాబట్టి, పాపములో నువ్వు ఉంటున్నావు కాబట్టి, పాపలోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి, పాపం ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. పాపపు తలంపులు ఏం చేస్తూ ఉంటాయి? నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నువ్వు ఆలోచించకపోయినా కానీ ఆలోచనలు వెంబడిస్తూ ఉంటాయి. నువ్వు చెయ్యాలని ఆశ నీలో లేకపోయినా కానీ వాళ్ళే నీ వెంబడబడతా ఉంటారు. ఎలాగుంటుందంటే మనసు తప్పించిపోతూ ఉంటుంది ప్రభు గుర్తొచ్చినప్పుడు. ఎలాగుంటుందంటే, అది జరిగిపోయిన తర్వాత నుంచి నిద్రపోయడానికి పక్క దగ్గరికి రాగానే, నిద్రపోవడానికి బెడ్ దగ్గరికి రాగానే రోజంతా బాగానే నడిచిద్ది, రోజంతా బాగానే గడుస్తూ ఉంటుంది, రోజంతా నవ్వుతావు, సంతోషిస్తావు, తిరుగుతావు, తింటావు, అంతా బాగానే ఉంటుంది. కానీ నిద్రపోయే సమయానికి ప్రభు గుర్తొస్తాడు. నేను ఎందుకు ఇలాగైపోతున్నాను అని దేవుని దర్శనం గుర్తొచ్చింది, నీలో ఉన్న అభిషేకం గుర్తొచ్చింది. నిద్ర రాదు. ఇంకా ఆ రాత్రి అంతా కూడా దేంతో గడిచిపోతూ ఉంటుంది? ఈ పాపంలోనే నేను ఎందుకు మునిగిపోయాను, ఇది ఒక్కదాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ ఒక్క విషయం నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ప్రభువుకి నేను బాధ కలగజేస్తా ఉన్నాను, దేవుని మనసుని నేను గుచ్చుతా ఉన్నాను. ఇక నేనే దేవుని మనసుని గుచ్చుతుంటే అనేక మంది పాపాత్ములు ఉన్నారు, అనేక మంది ప్రపంచంలో నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. వారి ఎదుటికి నేను వెళ్ళి నేనే దేవుని గాయపరిచాను, నేనే దేవుని మహిమను ప్రకటించాలని దేవుడు పిలిచాడు. నాలోనే సరిలేనప్పుడు నేను వారికి ఏం ప్రకటించగలను? అవిశ్వాసం నీలోకి వచ్చి సేవా జీవితంలోని దర్శనం కలిగి ఉన్నా సరే, సేవా దర్శనం నీకు ఉన్నా సరే, నువ్వేం చేస్తావంటే జయించే అనుభవంలోకి నువ్వు రాకుండా అక్కడ తాగిపోతావు. అపవాది అలాగ నేను ఏం చేస్తా ఉంటాడు? వెంబడిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? బలహీనతల వైపు దృష్టి పెట్టకూడదు. బలహీనతలను సైతం జయించగలిగిన దేవుని వైపు దృష్టి పెట్టాలి. ఏం చేయాలి? నీ బలహీనత గొప్పదా, దేవుని గొప్పవాడా? పెట్టాలి. ఎదురు పెట్టు. నీ అప్పు గొప్పదా, దేవుడు గొప్పవాడా? నీ యొక్క సమస్య గొప్పదా, దేవుడు గొప్పవాడా? నీ యొక్క ప్రాబ్లం గొప్పదా, దేవుడు గొప్పవాడా? ఈ పాపము గొప్పదా, దేవుని గొప్పవాడా? దేవుని మహిమ గొప్పదా, పాప మహిమ గొప్పదా? సాతాను గొప్ప, దేవుని గొప్ప? ఎవరు గొప్ప? దేవుడే గొప్ప. ఎందుకంటే మీరు అందరూ కేవలం లోకంలోనే పుట్టలేదు, దేవునిలో కూడా పుట్టారు. దేవుని మహిమ నీలో ఉన్నది, దేవుని అభిషేకం నీలో ఉన్నది, దేవుని అగ్ని నీలో ఉన్నది. కాబట్టి మీరు లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారు. హల్లెలూయా. నేను లోకమును జయించున్నాను కాబట్టి మీరు కూడా ఏం చేస్తూ ఉంటారు? లోకాన్ని జయిస్తారంటున్నాడు దేవుడు. లోకమును జయించగలిగిన విశ్వాసం నీలో ఉన్నది కాబట్టి మీరు ఏం చేస్తారు? లోకాన్ని జయిస్తారు. లోకమును జయించగలిగిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. అది విశ్వాసం. ఆ విశ్వాసంలోకి రావాలి. ఈ సంవత్సరం ప్రభు నీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ సంవత్సరం అంతా నీ బలహీనతలు నువ్వేం చేయకూడదు. అట్టని మనోళ్ళు తెలుగు ఏం చేస్తూ ఉంటారు? చేయాల్సిందంతా చేసి దేవుడు మర్చిపోయాడులే అని అనొచ్చు. చేసేదంతా చేసుకుంటా దేవుని రాజ్యంలోకి దొమ్మిగా చొడబడాలని చూడవచ్చు. అప్పుడు వాళ్ళకు ఇంకోటి ఉంటుంది. ఏముంటుంది? వచ్చి వచ్చి బహిరంగంగా పరుగు పోయింది, నలుగురిలోకి తేబడతా ఉంటారు, ఘోరంగా పరుగు పోయింది ఈడ అని మాట్లాడుకుంటారు జనాలు. అక్కడ దాకా తెచ్చుకోకుండా నీ బలహీనతల మీద దృష్టి పెట్టు. నువ్వు ఏ విషయంలో అయితే సాధించలేకపోతున్నావు, దేన్నైతే జయించలేకపోతున్నావు, నేను చెప్తున్నాను, నేనైనా పెద్ద ప్రవక్త అయినా కానీ వాళ్ళు శరీరంతో ఉన్నారు కాబట్టి వారికి ఏముంటుంది? ఖచ్చితంగా శోధన ఉంటుంది. ఏముంటుంది?
శోధన ఉంటుంది. శోధన జయించే మార్గాన్ని నువ్వు ఎతకాలి కానీ శోధనను గొప్ప చేయకూడదు. శోధన ఏం చేయకూడదు, నువ్వు గొప్ప చేయకూడదు. నిజం చెప్పండి, మొన్న 4 రోజులు మీరు అక్కడ గడిపొచ్చారు, కొండ మీద ప్రార్థనకు పోయి వచ్చారు. తర్వాత బలమైన శోధన వచ్చారు. అంతకు ముందు రాని శోధన అసలు ఈ న్యూ ఇయరే పాపంతో ప్రారంభించబడింది అన్నట్లుగా అనిపించింది నాకైతే. దారుణంగా గమనించేది శోధన. ఎప్పుడు రానిది అప్పుడే వచ్చింది. ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వెంబడబడిన వాళ్ళు అప్పుడే వెంబడబడతా ఉంటారు. ఏ దిక్కు చూడడం వాళ్ళు ఏం చేయాలి, ఇక వాళ్ళవి చూస్తూ ఉండాల్సి వచ్చింది. ఏంటి ఈ శోధన నాకు? అరే నా గురించి చెప్పబడిన ప్రవచనాలు బలంగా ఉన్నాయి. నా గురించి చెప్పబడిన ప్రవచనాలు అగ్నితో కూడుకొని ఉన్నాయి. నా గురించి చెప్పబడిన ప్రవచనాలు పరలోక రాజ్యాన్ని సైతము కూడా భూలోకానికి తీసుకురాగలిగినంత గొప్ప ప్రవచనాలు ఉన్నాయి నా పట్ల. అయినా కానీ పాపం నన్ను ఏం చేస్తూ ఉంది, శోధిస్తూ ఉంది. అరే ఇది నేను దాటలేకపోతున్నాను. ఈ 2024 లాగే ఈ 2025 కూడా గడిచిపోయిద్దామని భయం నీలో ఉండొచ్చు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఏంటిదంటే, బలహీనతల వైపు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. విజయాన్ని ఇచ్చే దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. జయింపజేయగలిగిన దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఈయన జయవీరుడు కాబట్టి, జయించగలిగిన దేవుడు కాబట్టి శరీర క్రియలను జయించడానికి ఆయన శరీరముతో ఏం కొట్టబడ్డాడు? కొరడాలు కొట్టబడ్డాడు. శరీరానికి ఏం కొట్టబడ్డాయి? మేకులు కొట్టబడ్డాయి. మీ రక్తములో పాపం ఉండకూడదని ఆయన రక్తము చిందించి నీ రక్తము సంబంధికుల ద్వారా వచ్చే శాపాన్ని, నీ పాపం ద్వారా వచ్చే శాపాన్ని, అపవాది నీ దగ్గరికి తీసుకొచ్చిన శాపాన్ని, సాతాను గడి తెచ్చిన ప్రతి శాపాన్ని కూడా ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? విరగొడతా ఉంటాడు. హల్లెలూయా. నీ మీద కుటుంబ శాపం పనిచేయదనే సంగతి నీకు తెలుసా? అభిషిక్తుడు కాబట్టి నీలో ఏం పని చేయకూడదు? శాపం పని చేయకూడదు. అయినా కానీ నీలోకి మరలా శాపం పనిచేస్తుందంటే, పోయిన రోగాలు వస్తూ ఉంది అంటే, పోయిన పాపాన్ని మానలేకపోతున్నావు అంటే, పాపం నువ్వు వెంబడిస్తూ ఉంటుందంటే అక్కడ ఏముందంటే ఒక పెద్ద తప్పు ఉంది. ఏముంది అక్కడ? నువ్వు పరిపూర్ణత చెందట్లేదు. జాగ్రత్తగా వినాలి. ఏం చేయట్లేదు? అభిషేకములో పరిపూర్ణం చేయబడట్లేదు. హల్లెలూయా. అభిషేకములో పరిపూర్ణత చేయబడాలి. అప్పుడే నువ్వేం చేస్తావు? జయించే మార్గంలోకి చెప్పాలి, మాట్లాడాలి. ఏం చేస్తావు? ముందుకు వెళ్తావు. నువ్వు జయించాలంటే మరలా చెప్తున్నాను, నువ్వు ఏ అభిషేకాన్ని అయితే పొందుకున్నావో అభిషేకంలో తేలియాడాలి. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రార్థన చేయడానికి, మీరు అందరూ యవనస్తులే కదా, ముసలోళ్ళేం కాదుగా. ప్రార్థన చేయడానికి మీకు ఎంతో సమయం దొరికిద్ది. ప్రభువుని తలుచుకోవడానికి ఎంతెంతో సమయం దొరికిద్ది. ఈ రోజుల్లో చాలామంది మనం చెప్పుకునే మోసపూరితమైన అబద్ధం ఏంటిదంటే, నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా అంటారు. నేనేం చేసేవాడిని తెలుసా? కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆటోలో ప్రార్థన చేసుకునేవాడిని. మా కాలేజీలో సెలవులు అసలు కాలేజీకి వెళ్ళిన ఎట్లా ఉంటుంది? సినిమాకి వెళ్ళినట్టే ఉంటుంది. కాలేజీకి వెళ్ళగానే క్లాసులు ఉండవు. క్లాసులు ఎగ్గొట్టి చాలామంది సినిమాలకు వెళ్తారు. నేనేం చేస్తాను తెలుసా? దిగి కాలేజీ వెనకాలకి వెళ్ళి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్న మనసు ఉండేది. వెంటనే ఇంటికి రావటం, కాలేజ్ బ్యాగ్ ఇంట్లో పడేయటం, మళ్ళీ మా చర్చి ఉండేది, ఇంటి ఎదురే చర్చిలోకి వెళ్ళేవాడిని, ప్రార్థన చేసేవాడిని. మేము ఇప్పుడు ఏం చేసేవాళ్ళం అనుకున్నాం? పోటీలు పెట్టుకునేవాళ్ళం. ఎండాకాలం రాగానే చర్చిలో రేకులు కదా, చెమట పెట్టేది బాగా. ఎవరికైతే ఎక్కువ చెమట పట్టిద్దో చెమట కింద పడి దారాలు కట్టాల. అట్లా ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో వాళ్ళని చెప్పి పోటీలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఉంది పోటీలు. ఏం పోటీలు? అదే, నువ్వు ఆ అమ్మాయిని పడేస్తావా, నేను ఈ అమ్మాయిని పడేస్తా. పోటీలు, మన పోటీలు. ఈ వారం ఎట్టయినా సరే 5,000 సంపాదించాలి. ఈ పోటీలు మనయే. ఇది కాదు పోటీలు పెట్టుకోవాల్సింది. పోటీ గుణం ఎలా ఉండాలి? అభిషేకం ఉండాలి. ఈరోజు నేను గంట సేపు భాషలు మాట్లాడానా, వచ్చే నెల నేనేం చేయాలి? 2 గంటలు మాట్లాడాలి. భాషల వరాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకూడదు. నీలో శక్తిని కలగజేసేది ఏంటిది? భాషలే. అవునా కదా? భాషల వరాన్ని చాలా అసలు సర్వసాధారణంగా వెంటనే వచ్చే వరం ఏంటిది ఏదైనా ఉందంటే ఏంటిది అది? భాషలు ఎందుకు వస్తాయంటే, నువ్వు బలహీనుడు కాబట్టి ప్రభు నేనేం చేస్తాడు? దాని ద్వారా నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నడిచే కొద్ది నువ్వు భాషలు ఎదగాలి. కానీ ఎవడో చెప్పి ఎగతాలు చేశారని, ఎవరో చప్పట్లు కొట్టుకుంటే, ఆరాధనలో చాలా మంది చూడండి చప్పట్లు కొట్టరు, సిగ్గేది. అమ్మోని చప్పట్లు కొట్టేవాడు జనం చూసి నవ్వుతారని. మళ్ళీ ఆరాధన చేసేవాడు కళ్ళు మూసుకోరు. చాలామంది కళ్ళు చూసి అటు ఇటు చూస్తూ ఉంటారు, ఏందని వాళ్ళకి పోయేది ఇళ్ళకి రావాలని. అది కాదు. మనస్ఫూర్తిగా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. పరిపూర్ణత ఎలా చెందుతావంటే, నువ్వు వేకువజామున లేచే ప్రార్థన ఒకటి ఉండాలి. ఇంకోటి సుఖాన్ని జయించాలి. స్త్రీని జయించాలి. స్త్రీని జయించడం అంటే ఏంటిది? వాళ్ళని లోపరుచుకోవడం కాదు, మళ్ళీ అట్లా తప్పుగా అనుకోవద్దు. ఎలాగా? కోరికలను జయించాలి. రెండోది వచ్చేసి సుఖాన్ని జయించాలి. మూడోది వచ్చేసి ధనాశని జయించాలి. హల్లెలూయా. ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద అభిషిక్తుడైనా, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ మూడింటి దగ్గర ఏమైపోతూ ఉంటారు? పతనమైపోతూ ఉంటారు. మీరు ఆల్రెడీ పడ్డారు.
ఇంకా పడమాకండి అని ప్రభు వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2:25 నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని తర్వాత నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. హల్లెలూయా. మరియు అతనికి వేకువ చుక్కని చేదును. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏముందంటే మరలా 25 చూడండి. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉంది నీకు? ప్రభు వల్ల నువ్వేం సాధించావు? గుండెల మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరేమి సాధించారు? ఇల్లు ఈ కాదు, కోరదగినవి నువ్వు ఇచ్చి వరములంట. ఇప్పుడు చెప్పండి, ఏం వరం ఉంది నీలో? ఏం వరం ఉంది? సోమవారం ఉంది వారం కట్టడానికి, అదేగా. ఆదివారం వచ్చింది వారం కట్టాలా, వచ్చే నెల ఈఎంఐ కట్టాలా. ఇవే మనకుండే వరాలు. మనకుంటే కొంతమందికి గొప్ప గొప్ప వరాలు ఉంటాయి. నీకు ₹1,00,000 అప్పు ఉంటే నాకు ₹2,00,000 అప్పు ఉంది. అయ్యే గొప్ప వరాలు, మనం సాధించిన గొప్ప వరాలు. ఈ కాదు వరాలు. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. నీకు కలిగి ఉన్న రక్షణ జీవితాన్ని, నీకు కలిగి ఉన్న విశ్వాస జీవితాన్ని, నీకు కలిగి ఉన్న అభిషేకాన్ని, నా కుమారుడు పెద్దల ద్వారా హస్తనిక్షేపణ ద్వారా నీకు అనుగ్రహించబడిన వరములను నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయొద్దు. వీటి యందు మనస్సు ఉంచుకో. నీకు అభిషిక్తులు, నీకు ఆత్మీయ నాయకులు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ మీద తల చేయించి ప్రార్థించినప్పుడు నీలో ఏ వరం అయితే నువ్వు పొందుకుంటావో. కొంతమందికి ఏంటంటే అట్టగాదు, దేవుడే నేను అభిషేకించాలి, దేవుడు డైరెక్ట్గా వచ్చి నా తల మీద ఏం చేయాలి? నూనె పోసి అభిషేకించాలని మనం అనుకుంటాం. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పెద్దల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. పౌలు గారు మాట అంటూ ఉంటాడు, నేను మీ వద్దకు వచ్చి విశేషమైన వరం మీకు ఇవ్వాలని ఆపేక్షిస్తున్నాను అంటాడు ఆయన. అర్థమైందా లేదా? అంటే దేవుడు ఎలాగ నిన్ను అభిషేకిస్తాడు? అభిషిక్తుల ద్వారాగా అభిషేకిస్తాడు. మనం చూడండి, ఇంకా ఏ సేవకుడైతే గట్టిగా వాడబడతాడు, ఎవరైతే సోషల్ మీడియాలో బాగా కనపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనుకుంటాం మనం. మీరు చాలా తప్పు చేస్తున్నారు. అందుకనే ప్రార్థనా పరుని సేవకుని మనం ఏం చేయాలి? ఈ రోజుల్లో చాలామందిని మోసపుచ్చేది ఏంటిదంటే సోషల్ మీడియా. మనకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కనపడరు, ఊకొచ్చి బాగు చేసే వాళ్ళు కనపడరు. ఏం చేయాలి? మనం ₹1,00,000 ఇచ్చి ఎక్కడెక్కడ నుంచి సేవకుని దోలాడుకొని వచ్చి మీటింగ్ పెట్టాలి. వాళ్ళ మీదే మన దృష్టి అంతా ఉంటుంది. మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, మనల్ని అభిషేకులకు నడిపించేవాళ్ళు, మన తలల మీద చేతులు ఉంచి వాళ్ళలో ఉన్న వరాన్ని ఏంటిది పక్షపాతం లేకుండా మనలోకి పంపించే వాళ్ళని మనం ఏం చేయట్లేదు? లక్ష్య పెట్టట్లేదు. ఎక్కడెక్కడెక్కడెక్కడో చూస్తూ ఉంటాం మనం. ఎప్పటికైనా ఏనాటికైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా నీలో వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి ద్వారా వచ్చింది? ఆయన ద్వారా వచ్చిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏం చేయాలి? పెద్ద పెద్ద సేవకులను చూడండి, నేను కాదన్ను. పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, శ్రమలు పడి, కన్నీటి ద్వారా వచ్చి పెద్ద పెద్ద సేవకులయ్యారు, నేను కాదన్ను. వారి వాక్యాలను మీరు వినండి, కాదన్ను. వాళ్ళ ఆరాధనలు మీరు పాటించడం నేను కాదన్ను. అంతేగాని ఉన్న సేవకుని వదిలిపెట్టి అక్కడక్కడికి పంపించకూడదు. ఏంటి? కానుకలు. దృష్టి అంతా అక్కడే ఉంటుంది. కొంతమందికి మనం నచ్చం. వాళ్ళ దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది తెలుసా? ఎక్కడో దూరం ఉన్న సేవకుల మీద ఉంటుంది. దేవుడు నీ దగ్గర పెట్టిన సేవకుల మీద ఉండదు. ఏమైద్ది? ఇకలాగా ఈ సహవాసం దూరం అయింది. ఈ సహవాసం దూరం అయిన తర్వాత నువ్వు వాళ్ళతో కలవాలంటే నీ దగ్గర ఏముండాలి? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంట. హల్లెలూయా. డబ్బులు కావాలి. నువ్వు వాళ్ళతో ఎమడలేవు, వాళ్ళు నీతో కలవలేరు, వాళ్ళు ఎక్కడి దాకా రాలేరు, నువ్వు అక్కడ దాకా వెళ్ళలేవు. నీ యొక్క ప్రయాణం అక్కడ ఆగిపోయిద్ది, నీ ఆత్మీయ జీవితం అక్కడే ఆగిపోయిద్ది. ఇంకేం చేస్తూ ఉంటావు నువ్వు? ఆ సేవకుని సంతోషపరచలేక, ఆ సేవకుడు నీతో సమాధానం లేక ఇంకేం చేయాలి? ఆన్లైన్లో సేవకులను వెతుక్కోవాలి. అలాగే మీరు కాకూడదు. హల్లెలూయా. అలాగే మీరు అవ్వకూడదు. హల్లెలూయా. దేవుడు మరలా అభిషేక విషయంలో మీరు ఏం చేయాలి? ప్రావీణ్యత పొందాలి. అభిషేక విషయంలో నువ్వు ప్రావీణ్యత ఎప్పుడైతే పొందకుండా ఉంటావో, అభిషేక విషయంలో నువ్వు ప్రావీణ్యత ఎలాగైతే సాధించలేకుండా ఉంటావో, నువ్వేం చేస్తావు? నీ ఆత్మని సరిగ్గా పోషించుకోవట్లేదు కాబట్టి, నీ ఆత్మ పురుషుడు బలంగా లేడు కాబట్టి సాతానుగాడు కొట్టగానే ఏమైపోతావు? నువ్వు ఫ్లాప్ అయిపోతావు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నీ యొక్క జీవితం. అంతే. ఎలాగైందంటే నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలాగా అయిపోయింది జీవితం మొత్తం. పైన బట్టారం, లోన నొటారం అయితే ఏముండదు అక్కడ. సాక్ష్యం ఉండదు, ఏముండదు. ఇంకా అప్పుడు మన గురించి ఎవరు పలానోళ్ళు వెంబడించారు కాబట్టి వాడి జీవితం అట్టయిందని ఇంకో సేవకుడు చెబుతారు మన గురించి. అవన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు నీ ఆత్మీయతను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో,
నేను మరలా చెప్తున్నాను, మన దగ్గర ఉండే అభిషేకం మీరు జాగ్రత్త ఎక్కడైనా చూడండి, ఏ ప్రార్థనలోకి వెళ్ళినా కానీ మీకు అది మీరు దాన్ని అనుభవించలేరు అంతే అది. ఎందుకంటే అంత బలమైన ప్రార్థనా శక్తిని ఇచ్చాడు దేవుడు. మీరు చేయటం చేతగాక, మీరు ఎదగడం చేతగాక, మీరు మీ ఆత్మను పోషించుకోవడం చేతగాక, మీరు ఆరిపోయింది గాక మిమ్మల్ని నడిపించి ఆత్మీయ నాయకునికి ఏం తీసుకొస్తా ఉన్నారు? పలానోడిని ఎమ్మడిచ్చాడు కాబట్టి వాడు నిలువుని ఆరిపోయింది అయ్యా, వాడు బతుకంతా ఆరిపోయింది అంటున్నారు. అలాంటి మాటలు దయచేసి తీసుకురావద్దు. వాటిని మీరు ఎలా కాపాలంటే ఎదుగు చూపించాలి. హల్లెలూయా. బాగుపడి చూపించాలి. హల్లెలూయా. నన్ను చాలామంది అన్నారు, నేను మాగళ్ళ నుంచి బయటకు వచ్చేటప్పుడు నన్ను ఏమన్నారు తెలుసా? ఆ ఆ గ్రామంలో ఉన్న సేవకులు, వాడు అయిపోయింది, ఇంకా వాడు బతుకు అయిపోయింది అన్నారు. నేను బయటకు వచ్చాను, ఇక్కడ ప్రారంభించాను. కన్నీటితో ప్రారంభించింది ఈరోజు కన్నీటితో విత్తువారు సంతోషగానములతో ఏం చేస్తారంట? పంటకు వస్తారంట. హల్లెలూయా. కన్నీటితో విత్తిన విత్తనాలు, కన్నీటితో ప్రారంభించిన అభిషేకపు కూడికైన సేవను ప్రభు విస్తరింపజేశాడు. ఈరోజు ఆ స్థలంలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఒక విలువైన దాన్ని మనం కోల్పోయామన్న బాధ వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. నిన్ను పోగొట్టుకున్నానన్న బాధ వాడికి ఉండాలి. హల్లెలూయా. నిన్ను కోల్పోయినందుకు వాళ్ళు బాధపడాలి. ఎందుకంటే నీలో ప్రభువు ఉన్నాడు కాబట్టి, నిన్ను ప్రజలు వెంబడిస్తున్నారు కాబట్టి, నీలో అభిషేకం ఉన్నది కాబట్టి, ప్రజల దృష్టి ఎవరి వైపు మళ్ళుతూ ఉంటుంది? నీ వైపు మళ్ళుతూ ఉంటుంది. ఈ యొక్క సమయం మీకు మరలా మరలా బాగా చెప్తా ఉన్నాను. ఫస్ట్ మనం ప్రారంభం నుంచి ఒకటే మాట్లాడుతూ ఉన్నాం, ఈ 2025 మీ సమయం అని. అవునా కదా? మీ సమయం ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారాగానే మీరు సరి చేసుకొని మీరు ఇంటికి వెళ్ళి ప్రతిరోజు వేకువజామున ప్రార్థన జీవితాన్ని మీరు ఏం చేయాలి? ప్రారంభించాలి. అప్పుల మీద దృష్టి పెట్టాలి. ఇక నుంచి కోల్పోయిన దాని మీద దృష్టి పెట్టాలి. ఇక నుంచి ఇక దాన్ని ఎలాగైనా సరే నేనేం చేయాలి? తీర్చేయాలి. ప్రభువా, నన్ను ఈ మాటలు అంటున్నారు, ప్రభువా ఇక్కడ నేను తగ్గించబడ్డాను, ప్రభువా ఇక్కడ నేను లెగ్గలేకపోతున్నాను, ఇదిగో నా పక్షమున ఉన్నవాడు నువ్వు కాబట్టి, నీ లోకములో ఉన్నవాని కంటే నువ్వు గొప్పవాడు కాబట్టి, నిన్ను మించిన బలం ఏది లేదు కాబట్టి, నిన్ను మించిన బలమైనది ఏది లేదు కాబట్టి, నీవే నాలో నివసించే నిజమైన అగ్ని కాబట్టి, నీవు నా జీవితాన్ని బాగు చేయవాడు కాబట్టి, నా బ్రతుకును నిలబెట్టగలిగిన దేవుడు కాబట్టి, నన్ను నడిపించగలిగిన దేవుడు కాబట్టి, నిరాకరించబడిన నా రాయిని తలరాయిగా మార్చుతావు కాబట్టి, నా పునాదులను స్థిరపరచగలిగిన దేవుడవు నీవు కాబట్టి, నాలో నా అగ్నిని అభిషేకాన్ని బలముగా దాన్ని సంతరింపజేసి అనేక మంది ప్రజల ఎదుట నిలబెట్టి సాక్షిగా నన్ను మార్చుతావు కాబట్టి నేను నిన్నే ప్రార్థిస్తున్నాను, నా పరువు కాపాడు ప్రభు అని ప్రభువుని వేడుకోవాలి. హల్లెలూయా. అలాగ ఉపవాసం ప్రారంభించాలి మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. హల్లెలూయా. నీ ఉపవాసంలో ప్రభువుని కలుసుకోవాలి, నువ్వు ఉపవాసంలో ప్రభువుని ఎదుర్కోవాలి, నీ ఉపవాస ప్రార్థనలో దేవుని ముఖాముఖిగా చూడాలి. ఈ నా జీవితం ఇప్పుడుండే రకంగా మార్చబడకూడదు. ఈ 2025లో నా జీవితం మహిమకరంగా మార్చబడాలి. హల్లెలూయా. వెలుగుగా మార్చబడాలి. హల్లెలూయా. చెప్పబడిన ప్రవచనాలు చిన్నప్పటి నుంచి ఉంటున్నాను ప్రభు. నేను ప్రవచనాలు అనేకమని విన్నాను. ఇప్పుడు దాకా నేను ప్రవచనం నెరవేర్పును ఇప్పుడు దాకా వినని వాడిగా నేను ఉండకూడదు. ఇక నుంచి ప్రవచనం కన్నులారా చూడాలి. హల్లెలూయా. ప్రవచనం నువ్వేం చేయాలి? కన్నులారగా చూడాలి. ప్రవచనం కన్నులారా చూడడం మాత్రమే కాదు, నిన్ను చూచే ప్రజలకు ప్రవచించే వానిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. నిన్ను వెంబడించే వారికి ప్రవచించే వాళ్ళుగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. ప్రజలందరికీ గొప్ప ప్రవక్తగా, ప్రభు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తగా నువ్వు మార్చబడాలనేదే దేవుని ఆశయం ఉన్నది. హల్లెలూయా. అలాగ నువ్వు మార్చబడాలి. ప్రజలను ప్రతీకారం తీర్చుకోమంటే ఎలాగ తీర్చుకుంటాం మనం? వారిని ఎదురు నిలదీయటం కాదు, అది కాదు ప్రతీకారం తీర్చుకోవటం అంటే. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? నువ్వు ఎదుగు చూపించాలి. హల్లెలూయా. సాధించు చూపించాలి. హల్లెలూయా. నువ్వు చేతకాడు అన్నమాట నిజమే, నీ వల్ల సాధ్యము కాదు అన్నమాట నిజమే, నువ్వేమి చేయలేవు అన్నమాట నిజమే. నీలో బలం లేదు, సత్తువు లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, నీ దగ్గర సరైన స్తోమత లేదు, డబ్బు లేదు, సరైన తిండి లేదు, సరైన వస్త్రం లేదు, సరైన బట్ట లేదు, సరిగా నువ్వు నడవలేవు, సరిగా నువ్వు నిలబడలేవు, సరిగా ప్రార్థించలేవు, ఇప్పుడు నువ్వు పాట పాడడానికి సిగ్గుపడుతున్నావు సరే, ఇప్పుడు నువ్వు ఆరాధన చేయడానికి సిగ్గుపడుతున్నావు సరే, ఒక్క వాక్యం నీకు సరిగా గుర్తులేదు, ఒక గ్రంథం నీకు సరిగా గుర్తులేదు, బైబిల్ చరిత్ర ఏమో తెలియదు సరే, ఇక మీదట నీ జీవితం అలాగ ఉండకూడదు. హల్లెలూయా. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ప్రభు దర్శనంలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని మహిమలోకి నువ్వు వచ్చావు కాబట్టి, అభిషేకం నీలో ఉన్నది కాబట్టి, భాషలో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, వివేచించుతున్నావు కాబట్టి, కళల ద్వారా ప్రభు నిన్ను రెచ్చగొడుతున్నాడు కాబట్టి, నీ దర్శనంలో కూడా ఏముండాలి? నేను ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చాలా మంది ఏమన్నారు తెలుసా? చదువుకోలేదు అన్నారు. నాకు ఎంత రోషం కలిగిందంటే, చదువుకోవడానికి అవకాశం లేదు, చదువుకోవడానికి మార్గాలు ఏమి లేవు, అయినా కానీ నేను బైబిల్ ఎంటీహెచ్ చేశాను. హల్లెలూయా. చాలామందికి తెలియదు నేను ఎంటీహెచ్ చేశానని. ఎంటీహెచ్ కంప్లీట్ కూడా చేశాను నేను. ప్రభు అలాగా నడిపిస్తాడు. ఎంత జ్ఞానం ఉండాలో తెలుసా? ఒక క్లాస్ వినాలంటే మైండ్ పోయిద్ది, అంత దారుణంగా ఉంటుంది. చాలామంది అన్నారు ట్రైనింగ్ చేయలేదని.
నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ అనేది 200 దేశాలకి వీసా త్వరగా అప్లై అయితే సర్టిఫికేట్ చూపిస్తే, అలాంటిది దానిలోకి దేవుడు నన్ను నడిపించాడు. హల్లెలూయా. తక్కువ అనిగా చేయడు దేవుడు అంతే. హల్లెలూయా. నిన్ను తక్కువ అనిగా చేయడంతే. నువ్వు నిలబడిన చూడనే ప్రభు నీలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు. ఎందుకంటే నీలో ఒక దీపం ఉన్నది. ఆ దీపాన్ని వెలిగించాలి నువ్వు. నీ గుండె మాత్రమే మండకూడదు, నీ శరీరం అంతా కూడా, నీ దేహం అంతా కూడా అభిషిక్తయుక్తమై ఉండాలి. హల్లెలూయా. అభిషిక్తునిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. అభిషిక్తుడికి స్థలములకు వచ్చాడు. పలానోళ్ళని ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటే మంచి జరిగిద్దమ్మా అనాలి నీ గురించి ప్రజలు. ఏం మాట్లాడాలి? ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేసుకుంటే మంచిది. ఇదిగో ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇదిగో ఈ పిల్లగాడు ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఈ అబ్బాయి బాగు చేస్తే ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. ఎవరో సేవకులు కాదు, ఇతనిలోనే ఏమున్నది? అగ్ని నిలబడి ఉన్నది అని సాక్ష్యాలు పుట్టించాలి. అదికి సాధించాలి నువ్వు, దాన్ని సాధించాలి నువ్వు. అదే జయించగలిగిన, జయించేవారితో కలిగిన జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్నది ఏంటిది? ఏం కలిగి ఉన్నది? దేన్నైనా కోల్పోవచ్చు కానీ విశ్వాసం కోల్పోకూడదు. హల్లెలూయా. ప్రభు దర్శనం కోల్పోకూడదు. హల్లెలూయా. ప్రభు దర్శనం కోల్పోకూడదు. హల్లెలూయా. అభిషేకంలో తక్కువగా చేర్చబడకూడదు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ మండించబడి చల్లారిపోకూడదు, మండుతూనే ఉండాలి. అది దేవుడు వచ్చేదాకా దాన్ని జాగ్రత్తగా పట్టుకో. శ్రమ ఎదురైనా, కష్టం ఎదురైనా, దుఃఖం ఎదురైనా, బాధలు ఎదురైనా, వ్యతిరేకతలు ఎదురైనా, ఇంట్లో గొడవలైనా సరే, నీకు ఇష్టమైన వారు, నువ్వు ప్రేమించేవారు దాన్ని నిన్ను దర్శించలేకపోయినా, నీ దర్శనాన్ని నీ యొక్క ఆత్మీయ నాయకుడే గౌరవించకపోయినా, నీ పక్కన తిరిగి వారు నిన్ను గౌరవించకపోయినా కానీ, నీకు కలిగి ఉన్న అభిషేకాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా పట్టుకోవాలి. నీకు కలిగి ఉన్న రక్షణ జీవితాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా పట్టుకోవాలి. నీ ఇంటి వారు నీకు ఎగతాళికి కారణంగా ఉండొచ్చు, నిన్ను ఎగతాళి చేయొచ్చు, నిన్ను చూసి నవ్వచ్చు, నిన్ను చూచి నిందల పాలు చేయొచ్చు. అయినా కానీ ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు కలిగి ఉన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకో. నా సమయం ఒకటి ఆరంభమైనది. హల్లెలూయా. నా ప్రయాణం ఒకటి ప్రారంభమైనది. హల్లెలూయా. నా సమయం వచ్చినప్పుడు నేను దాన్ని బయటికి తెస్తాను. హల్లెలూయా. నువ్వు వెళ్ళి పెట్టబడిన బాణములా ఉన్నావు కాబట్టి, నురిపిడి గ్రహిగిన మానులని ఉన్నావు కాబట్టి, బలవంతుని చేతిలో బాణముగానే ఉన్నావు కాబట్టి, శక్తివంతుని చేతిలో శక్తివంతమైన ఖడ్గముగానే ఉన్నావు కాబట్టి, విల్లుగాని చేతిలో విల్లులాని ఉన్నావు కాబట్టి, నీ సమయం ప్రారంభమైనప్పుడు యుద్ధములో వాడడానికి తగిన ఆయుధముగా నేను తీసుకుంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆయుధం అనే జీవితాన్ని, ఈ ఆయుధంగా మార్చబడిన నీ బ్రతుకును, ఈ ఆయుధంగా ప్రభు కొరకు దాచావు కాబట్టి, ప్రభు కొరకు ఉన్నావు కాబట్టి, నీ పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు స్థిరముగా, స్టెబిలిటీగా కాపాడుకున్నావు కాబట్టి, ప్రభు ప్రజలు ఎదుట నిలబెట్టే సమయం కూడా ప్రారంభమైనదే. హల్లెలూయా. అనేకులు ఎదుట ప్రభు నిన్ను నిలబెడతాడు. ఇక్కడి నుంచి నీ జీవితము గొప్పగా పొగడబడుతూ ఉంటది. నీ ఇంటి వారు నుంచి వచ్చి గౌరవిస్తారు. అప్పటి నుంచి నీ మాట వింటారు. కుటుంబానికి నువ్వు పెద్దగా మార్చబడతావు. నీ మాటే శాసనంగా మార్చబడిద్ది. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించక ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఏం జరుగుతూ ఉంటుంది? ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ఎగతాళి చేసిన వారు నువ్వు వెంబడిస్తూ ఉంటారు. అతలే ఒక జనంగా మార్చబడతా ఉంటారు. వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగుతాడు. హల్లెలూయా. వాడిలో ఒక్కడు 1000 మందిని తరుముతాడు. హల్లెలూయా. 1000 మంది దురాత్మలను ఏం చేస్తూ ఉంటావు? పారదోలుతూ ఉంటావు. అది అభిషేకపు జ్వాల. అలాగే మనం ఏం చేయాలి? మండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది జయించువానికి కలిగిన జీవితము, ఆత్మీయ జీవితాన్ని అలాగ నువ్వు కాపాడుకోవాలి. శరీర కోరికలన్నింటినీ, నీ యొక్క ఆత్మను చంపేసేదాన్ని, ఆత్మను ఆర్పేసేదాన్ని, ఆత్మను పాడు చేసేదాన్ని, ఆత్మకు దూరం చేసేదాన్ని, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలిగించేదాన్ని నువ్వు ఆత్మలోంచి తొలగించుకోవాలి. నా కుమారుడా, నీ హృదయం నుంచి వాక్యుల్యమును తొలగించుకో. నా కుమారుడా, నీ యొక్క హృదయం నుంచి జీవదారులు బయలు వెళ్ళును. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీకు కలిగి ఉన్న జాగ్రత్తగా పట్టుకో. నేను వస్తాను. తర్వాత చెప్పడు చూడండి, 2వ అధ్యాయం 26వ వచనము. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించొచ్చు, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదన. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ, జనుల మీద నీకు అధికారము. జనుల మీద అధికారం కావాలి మనకి. జనుల మీద అధికారం ఏంది? ఏం చేయటానికి? బానిసలు పడుకోవడానికి కాదు. జనుల మీద అధికారం అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటది? ప్రజలు నిన్ను గౌరవిస్తారు అప్పటి నుంచి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే సంతోషానికి కారణంగా బ్రతుకుని మారుస్తాడు. ఎప్పుడంటే నీకు కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా. మా టీంలో ఒకడు ఉండేవాడు, నాతో పెద్ద ఆకులు అనేవాడు. ఇవన్నీ వేస్ట్ అన్న. ఈ రోజుల్లో దేవుడు ఇవన్నీ ఎవరు నమ్మరు.
ఇది మనం పట్టుకుంటే మనల్ని మైండ్ లేని వాళ్ళ చూస్తారులే కానీ ఇది నీకు ఎవరు ఏం చేయరు, రెస్పెక్ట్ ఎవరు, దీన్ని ఎవరు గౌరవించరు. మనం నెగ్గాలన్నా, మనం బయటికి తెలియాలంటే ఏం చేయాలి? దేవుని కూడా పట్టుకొని తిరగకూడదన్న, ఇదంతా వేస్ట్ అనేవాడు. మా టీంలో తిరిగే ఒక సహోదరుడు, నేను అయినా కానీ వాడు మాట్లాడేవాడు, సైతాన్ కూడా మాట్లాడేవాడు నాకు తెలియదు, కానీ అంతే పట్టుకునేవాడిని. ఎంత బాధ కలిగేది అంటే నాకు అసలు చాలా దుఃఖం కలిగేది, చాలా వేదన కలిగేది. ఈరోజు మాత్రం ఎన్ని తలుచుకుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, కలిగి ఉన్నదాన్ని, రక్షణను జాగ్రత్త కాపాడుకున్నాను నేను, అభిషేకాన్ని జాగ్రత్త కాపాడుకున్నాను నేను. పడ్డాగాని తిరిగి లేచి మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకొని నిలబడ్డాను. నాకు కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని, నాకు కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని, నాకు కలిగి ఉన్న అభిషేక జీవితాన్ని కాపాడుకున్నాను. కాబట్టి ఈరోజు నాలో ఉండి మరికొంతమందిని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? అభిషేకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనుల మీద దేవుడు ఏం చేస్తా ఉంటాడు? నీకు అధికారం ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రజలను నీకు నిందించడానికి వీల్లేదు కదా. ఏం చేస్తూ ఉంటారు? నీ గురించి మంచిగా మాట్లాడతారు. వాళ్ళకి ఆశ కలిగిద్ది, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అసలు వాళ్ళ పనితరం ఏంటో, వాళ్ళ ప్రార్థనలు ఏంటో వాళ్ళ మనం చూడాలి అనేది చాలామందికి ఏం కలుగుతూ ఉంటుంది? ఆశ కలుగుతూ ఉంటుంది. అందుకనే నువ్వేం చేయాలంటే అభిషేకంలో తేలియాడాలి. హల్లెలూయా. తేలియాడే అనుభవంలోకి మనం రావాలి, జయించే అనుభవంలోకి మనం ఈరోజు రావాలి. ఈ 2025 దేవుడు మీకు ఏం జ్ఞాపకం చేశాడంటే 3 విషయాలు మీరు జయించాలి. ఏంటిది? ఒకటి కోరికలను జయించాలి, రెండోది సుఖాన్ని జయించాలి, మూడోది డబ్బును జయించాలి. నీ ఆత్మీయతలోని మేలు గురించి నీ ఆత్మలు ఇంకా మండాలన్నట్లుగా, నీ సాక్ష్యం ఇంకా పరిమళించినట్లుగా బైబిల్లో ఏముంటుందంటే, నా కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లాలని ఏం చేస్తా ఉంటాడు? ఆయన ప్రార్థించుచున్నాను అంటాడు. ఎవరు? పౌలు గారు. నీ ఆత్మ వర్ధిల్లితే చాలు, ఆటోమేటిక్గా ఏం చేస్తావు? అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మను వర్ధిల్ల చేసుకోవాలి. నీలో వరములను, దర్శనాన్ని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే నువ్వు నిలబడే సమయం ఆసన్నమైనది. ఇక్కడ నుంచి పాటలు పాడటానికి సిగ్గుపడకూడదు, ఆరాధన చేయడానికి సిగ్గుపడకూడదు. ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి, మెసేజ్లు చూడాలి, మెసేజ్లు రాయాలి. నీకు నువ్వు సొంతగా నీ గుండెల్లోంచి పుట్టాలి వాక్యం. హల్లెలూయా. అది రావాలి. ప్రభు ఎప్పుడైనా కానీ ఎవరో ద్వారాగా చెప్పిన దాంట్లోంచి నీలోంచి మాట్లాడడం, నీకు మాత్రమే తెలిసిన దాంట్లోంచి దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నీకు వాక్యం బాగా తెలుసా, దీనిలోంచే మాట్లాడతాడు. అంతేగాని ఎవరో దగ్గర నుంచి విన్నది నువ్వు పాటించడానికి, నువ్వు నేర్చుకోవడానికి, నీ ఆత్మీయ జీవితం యొక్క మేలు కొరకు నువ్వు వింటావు. అంతేగాని నీలోంచి దేవుడు ఎదుటివారితో మాట్లాడాలంటే నీకుగా ఏం కలిగి ఉండాలి? దేవునితో, వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సొంతగా ప్రభుత్వం నువ్వేం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. ఈ వాక్యాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా, జయించే అనుభవంలోకి మనలందరూ దేవుడు నడిపించినట్లుగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ మహిమ, నీ ప్రవాహములోకి నేను వెళ్ళినట్లుగా, నీ ప్రవాహములోకి నేను నింపబడినట్లుగా, నీ ఆత్మ ప్రవాహము నా గుండెల లోతులోకి నింపబడినట్లుగా నన్ను మార్చండి ప్రభా. ఉజ్జీవమైన పాత్రగా మార్చబడాలి యేసయ్యా. ఆరిపోయిన వాడిగా ఉండకూడదు ప్రభా, ఘనహీనమైన పాత్ర ఉండకూడదు ప్రభా. ఇప్పుడు దాకా నిరాకరించబడి ఉన్నాను, ఇక నుంచి నేను నిరాకరించబడకూడదు ప్రభా, నిరాకరించబడకూడదు. నా బలహీనతలన్నిటిపై జయము కలగాలి. కృపనివ్వండి తండ్రి. యేసయ్యా నీ కృపనివ్వండి ప్రభా, నీ కృపనివ్వండి తండ్రి, కృపనివ్వండి. భయపెట్టిన బలహీనతలన్నిటిని లయపరుస్తున్నాము. శత్రువు వెంటాడుచు ఉండగా నలత, ఏదో కలత చెందిన హృదయం అలా ఉంటున్నది. ఆ చింతంతటిని యేసు రక్తంలో కొట్టివేయించున్నాము. అపవాది పెట్టిన భయముల గోడలంటిని కూల్చివేయించున్నాము. శత్రువుకు సిగ్గు కలుగును గాక, అవమానం వాడికి ప్రాప్తించును గాక, వాడికి అవమానమే కలుగును గాక. కృపనివ్వండి ప్రభు. తండ్రి, నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్య ప్రకారంగా చేయించే అనుభవాలకు మనం నడిపించండి యేసయ్యా. మా కోరికలపై మేము చేయించాలి ప్రభా, సుఖముపై మేము చేయించాలి ప్రభా, ధనాశంపై మేము చేయించాలి ప్రభా, శత్రువులపై మేము చేయించాలి ప్రభా, ఈ లోక సహవాసంపై మేము చేయించాలి ప్రభా. జయ జీవితంలోకి మీరు మమ్మల్ని నడిపించండి యేసయ్యా. జయము లేని వానిగా, బలము లేని వానిగా, సత్తువ లేని వానిగా, బలము లేని వానిగా, మగసిరి లేని వానిగా నేను భక్తి చేయకూడదు. నన్ను బలపరచండి బంగారు తండ్రి,
నన్ను బలపరచండి బంగారు తండ్రి. ఈ అభిషేకం వృధా చేసేవానిగా ఉండకూడదు ప్రభా. ఆత్మబలమును వృధా చేసేవా సంఖ్యలను ఉండకూడదు ప్రభా. నన్ను బలపరచండి ప్రభా. పరిపూర్ణునిగా నన్ను మార్చండి. అభిషేకంలో మునగాలి, అభిషేకంలో మునిగి తేలాలి ప్రభా. అభిషేకంలో నేను నానాలి ప్రభా. భాషల పరంపరలను వెంబడించాలి, నవమాన భాషలను వెంబడించాలి. కృపనివ్వండి, కృపనివ్వండి, కృపనివ్వండి. నాకు ముందుగా మీరు నడవండి, నాకు పక్కగా మీరు నడవండి, నాకు తోడుగా మీరు నడవండి, నాలో ఉండి మీరు నన్ను నడిపించండి. నిశ్చయముగా నన్ను బలపరచమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నటించే వారి సంఖ్యలను ఉండకూడదు ప్రభా. భక్తిహీన సంఖ్యలను ఉండకూడదు ప్రభా. ఉజ్జీవింపజేసే బలము నాలో ఉండాలి. నాలో ఉన్న మహిమ బయలు వెళ్ళాలి, నాలో ఉన్న ప్రభావం బయలు వెళ్ళాలి. కృపనివ్వండి తండ్రి. బలపరచమని, బాగు చేయమని యేసు క్రీస్తు నామమునందు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మేము అడిగిన ప్రతిదాన్ని మాకు కలుగు చేయమని, మాకు సాక్ష్యములను దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడుకొంచున్నాం గొప్ప తండ్రి.